జనసేనకు ఆమె పేరు వినిపించినా కూడా ఎక్కడ లేని ద్వేషం వస్తోంది. సోషల్ మీడియాలో అయితే జన సైనికులు ఓ రకంగా టీడీపీ అభిమానులు ఆమెను బూతులతో దుమ్మెత్తిపోస్తున్నారు. వెళ్ళగొట్టారా, వెళ్ళిపోయేలా చేశారా? పార్టీ నుంచి ఎవరైతే కీలక వ్యక్తి రామ్ తాళ్ళూరి గారు ఉన్నారో ఆయన నాకు కాల్ చేసి మాకు కొంత ఇష్యూస్ అవుతున్నాయి మీరు మాట్లాడిన విధానం వల్ల, మీరే లెటర్ రాసేయండి, రాజీనామా ఎలా అయితే రాయాలో, ఎలా అయితే మీకు కన్వీనియంట్గా ఉంటుందో మీరు రాసేయండి, నేను కింద సంతకం పెట్టేస్తానని కూడా చెప్పాను సార్. ఏ ఇష్యూ పైన జనసేన సిద్ధాంతాలను, కూటమి స్ఫూర్తిని కాదని మీరు మాట్లాడితే రాజీనామా చేయండి అనే కాడుకు వచ్చింది. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇంటికి వెళ్ళి గొడవ పడి నిప్పు పెడితే నేను వచ్చేస్తాను, నేను రావాలా? ఎందుకంటే నేను రాజకీయ నాయకురాల కంటే ముందు ఒక న్యాయవాదిని. ఇద్దరు పోలీస్ యూనిఫామ్లో ఉండగా ఒక ఎస్ఐ పక్కన మీరు కర్రలు పట్టుకొని నుంచి ఉంటే పాపం ఎస్ఐకి ఎంత నరనరలో టెన్షన్ ఉంటుందో తెలుసా అండి? మేము పట్టుకుంటామా, ప్రభుత్వంలో ఉన్నాం అనే తలపొగురు. ఎప్పుడైతే తాను కోరుకున్న పదవి రాకుండా పోయిందో అప్పటి నుంచే పవన్ కళ్యాణ్ పైన, జనసేన పైన విద్వేషాన్ని మూటగట్టుకుంది రజనీ అని చెప్పి మీ మీద మాట్లాడుతున్నటువంటి తొలి ఆరోపణ. నాగబాబు అన్నతో కూడా ఆ రోజు అడిగినాను ఎదురుగా ఉన్నప్పుడు, ఆ రజనీ అప్లై చేయలేదా అమ్మ అంటే లేదన్నా. మీ భర్త వైసీపీలో ఉన్నారట, అత్తయ్య గారు అంటే మీ భర్త గారి తల్లిగారు వైసీపీ ఎంపీటీసీ అట, మీ మరిదిపై క్రిమినల్ కేసెస్ ఇంకేదో ఉన్నాయట, 1,00,000 ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీలో మనం ఉండలేము, మనల్ని ఉండనివ్వరు అనుకున్నటువంటి మీరు జనసేనలో ఎందుకు జాయిన్ అయ్యారు? కులం పని చేసిందా? పవన్ కళ్యాణ్ గారి నుంచి కబురు వచ్చింది, ఏం పర్లేదు నువ్వు పార్టీలో జాయిన్ అవ్వు, మన కులపోడు, మన బ్లడ్, మన రక్తం, మన శ్రీకృష్ణదేవరాయలు. జనసేనలో ఉండి వైసీపీకి కోవట్టుగా పనిచేసింది ఈమె, జనసేన ద్రోహి అనేటువంటిది థర్డ్ ఎలిగేషన్. నేను వైసీపీ అని మీకు తెలియంది కాదు, ఇప్పటికీ ఇంకా 5 ఏళ్ల పాటు ఆమె జనసేనకు బలమైన గొంతుక. వైసీపీకి వ్యతిరేకంగా జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి, ముఖ్యంగా ఈ తెలుగు సమాజంలోకి తీసుకువెళ్ళినటువంటి ఘనత ఆమెకు ఖచ్చితంగా దక్కి తీరుతుంది. అయితే ఇప్పుడు జనసేనకు ఆమె పేరు వినిపించినా కూడా ఎక్కడ లేని ద్వేషం వస్తోంది. సోషల్ మీడియాలో అయితే జన సైనికులు ఓ రకంగా టీడీపీ అభిమానులు ఆమెను బూతులతో దుమ్మెత్తిపోస్తున్నారు. ఎందుకు ఆమె జనసేన నుంచి బయటకు వచ్చేసిందా లేక వెళ్ళగొట్టేశారా అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ ఏపీ హైకోర్టు అడ్వకేట్ రజనీ గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. మేడం నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు మీరు జనసేన మాజీ అధికార ప్రతినిధి. ఎగ్జాక్ట్లీ సార్. ఐ యామ్ రైట్? అంతే సార్. మీరు పార్టీలో లేరు, పార్టీతో లేరు ఆఫ్ కోర్స్ సార్. కదా సార్. వచ్చేసారా, వెళ్ళగొట్టారా, వెళ్ళిపోయేలా చేశారా? సార్ వీటన్నిటికీ ఒకటే సమాధానం ఏంటంటే, పార్టీ నుంచి ఇంతవరకు అఫీషియల్గా సస్పెన్షన్ లెటర్ రాలేదండి. ఇంకొకటి ఏంటంటే, పార్టీ నుంచి ఎవరైతే కీలక వ్యక్తి రామ్ తాళ్ళూరి గారు ఉన్నారో ఆయన నాకు కాల్ చేసి మాకు కొంత ఇష్యూస్ అవుతున్నాయి మీరు మాట్లాడిన విధానం వల్ల, మీరు ప్రశ్నించే ధోరణి వల్ల, మరి మీరు రాజీనామా ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నామంటే, అఫ్ కోర్స్ సార్ నేను ఏదైనా తప్పు చేస్తుంటే మీరు సస్పెండ్ చేయండి అని అడిగాను. ఓకే. అయితే సస్పెన్షన్ బాగోదండి, మీకు తెలియంది కాదు, మీ గ్రాఫ్ మీకు ఉంటుంది, ఆయనకి కూడా మీరంటే చాలా అభిమానం, మీరు రాజీనామా ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం అన్నారు. ఇది రామ్ తాళ్ళూరి వ్యక్తిగత అభిప్రాయమా, లేకపోతే అధిష్టానం పెద్దలు ఇంకా క్లియర్ కట్గా మాట్లాడాలనుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాగేంద్రబాబు, లేకపోతే నాదెండ్ల మనోహర్ చెప్పించారా? ఐ డోంట్ నో సార్. వాళ్ళలో ఏ ఒక్కరు నాకు కాల్ చేయలేదు సార్. మీకు కాల్ చేయలేకపోవచ్చు, కానీ మీకు ఒక ఇన్ఫ్లో అయితే ఉంటుంది కదా రజనీ గారు. అంటే ఆయన మాట్లాడిందే తప్ప ఇంతవరకు నేను పార్టీలో జాయిన్ అయిన రోజు తప్ప ఇంతవరకు నా అన్నని నేను చూసిందే లేదు, మాట్లాడిందే లేదు సార్. సో నాకు ఆయన భావాలు ఏంటి, నా గురించి ఏమనుకుంటున్నారు? ఎవరు మీ అన్న అంటే కళ్యాణ్ గారు. ఓకే. సో ఎక్కడున్నా, పార్టీలో ఉన్నా, బయట ఉన్నా సరే అన్న ఎప్పుడు అన్నే సార్, ఆ విధానం ఎప్పటికీ పోదు. సో ఇక్కడ ఆయన మాట చెప్పారు, నేనైతే రాజీనామా, సరే సార్ నా అన్నకి ఇబ్బంది ఉన్నప్పుడు ఓకే నో ఇష్యూ, మీరే లెటర్ రాసేయండి, రాజీనామా ఎలా అయితే రాయాలో, ఎలా అయితే మీకు కన్వీనియంట్గా ఉంటుందో, ఎలా అయితే నాకు ఇబ్బంది ఉన్నా పర్లేదు, పార్టీకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అంటారో మీరు రాసేయండి, నేను కింద సంతకం పెట్టేస్తానని కూడా చెప్పాను సార్. వాళ్ళ కోర్టులోకి వదిలేశారా? అంతే సార్. అఫ్ కోర్స్. ఎందుకంటే నేను రాసేటప్పుడు మళ్ళీ ఈ ఎక్స్ప్లెనేషన్ ఇలా రాయకూడదండి,
ఇది మళ్ళీ తప్పు కరెక్ట్ కావద్దు, ఇలా రాయిద్దండి, ఇది రాయండి అని చెప్తారు కదా. ఇవన్నీ ఎందుకు, మీరే రాసేయండి, కింద నేను సంతకం పెడతాను అన్నాను సార్. అది జరిగి కూడా ఒక 6-7 డేస్ బ్యాక్ అయింది. ఇప్పటి వరకు రామ్ తల్లూరి గారు ఫోన్ చేయలేదు, మళ్ళీ రాజీనామా ఇవ్వమని కూడా అడగలేదు సార్. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అది. నేను అధికార ప్రతినిధినా కాదనేది నాకు తెలియదు, కానీ జనసేన అభిమానిగా అయితే ఉన్నాను సార్. అఫీషియల్ ఆర్ అన్అఫీషియల్ ఐ డోంట్ నో. ఏ ఇష్యూలో వ్యతిరేక వాదన వినిపించారు, ఏ ఇష్యూ పైన జనసేన సిద్ధాంతాలను కూటమి స్ఫూర్తిని కాదని మీరు మాట్లాడితే రాజీనామా చేయండి అనే కాడుకు వచ్చింది? సార్ ఇక్కడ అంబటి రాంబాబు అనే వ్యక్తి నాకు సంబంధం లేదు సార్. నా అన్నని, అన్న బిడ్డల్ని, తర్వాత అన్న తల్లిని, వీళ్ళందరి గురించి మాట్లాడినప్పుడు అతను అపోజిషన్ పార్టీలో ఉన్నా ఎక్కడా ఖండించలేదు. అలా వద్దు సార్, వ్యక్తిగతంగా ఎందుకు, అతని పర్సనల్ విషయాలు ఎందుకని అతను అనలేదు. ఆ కోపం జనసేన వాళ్ళకు ఉంటుంది, టీడీపీ వాళ్ళకు ఉంటుంది, అన్న అభిమానులు అందరికీ ఉంటుంది. ఇంకా మీకు తెలియదు, వైసీపీలో కూడా చాలామందికి ఉంటుంది. ఎందుకని పర్సనల్ విషయాల్లోకి పోతే బై క్యాస్ట్ కమ్యూనిటీ పరంగా మనసు ఎక్కడో ఇబ్బంది అనిపించింది ఎవరికైనా, ఏ మూలు ఉన్నా సరే. సో అక్కడ వ్యక్తిగత విషయాల్లోకి పోయి అన్నప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు అనే భావన ఉంటుంది. నేనేమంటున్నానంటే అతను అనేవాడు నాకు అనవసరం. అతన్ని మీరు అరెస్ట్ చేసినా నేను రాను, అతన్ని జైల్లో వేసినా నేను రాను. నేను ఎప్పుడు వస్తాను? మీరు కర్రలు పట్టుకొని రోడ్లెమ్మడ పడి తిరుగుతుంటే వచ్చేస్తాను. మీరు ఇంటికెళ్ళి ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇంటికెళ్ళి గొడవ పడి నిప్పు పెడితే నేను వచ్చేస్తాను. నేను రావాలా? ఎందుకంటే నేను రాజకీయ నాయకురాల కంటే ముందు ఒక న్యాయవాదిని. సొసైటీలో తప్పు జరుగుతున్నప్పుడు ప్రశ్నించడానికి న్యాయవాదే అక్కర్లా, పార్టీ స్టాండే అక్కర్లా. మీలాంటి సాధారణ పౌరుడు రోడ్డు మీద రిక్షా నడుపుతున్నాడు కూడా ఆగా ఏంది గొడవ ఏంది, మీరు కర్రలు పట్టుకుని రోడ్ల మీదకి రావడం ఏంటి అడగడానికి ఎవడురా నువ్వు అంటే ఒక సామాజిక బాధ్యత గల వ్యక్తి, ఒక ఓటరు. మనకు ఓటేసిన వాడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేసే విధానం, అవతల వాడు ఇలాగే చేస్తున్నాడనే కదా మనల్ని కూర్చోబెట్టింది. నేనేమంటానంటే ఒక ఫ్లెక్సీకి కాపలా కాస్తూ ఫ్లెక్సీ మీద చెయ్యి నరికేస్తానంటున్న వ్యక్తులు శాఖల చైర్మన్లు, కొన్ని శాఖల చైర్మన్లు వాళ్ళు. అయితే వీళ్ళు ఫ్లెక్సీకి కాపలా కాస్తానంటే నేను అనుకుంటున్నాను, ఇంత కష్టపడి మేమందరం కష్టపడి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే మీరు ఆడబిడ్డల మాన ప్రాణానికి కర్ర పట్టుకొని కాపలాకాయండి, రాష్ట్ర రాజధానికి కర్ర పట్టుకొని కాపలాకాయండి, ఊరిని రానికుండా ఇబ్బంది పెట్టకుండా ఎదుగుదలకి అభివృద్ధికి. కానీ ఫ్లెక్సీ కాపలా కాస్తారా? ఫ్లెక్సీ కాడ మీరు నుంచుంటారా కర్రలు పట్టుకొని? అది కూడా ఎక్కడ? పోలీసుల పక్కన. ఇద్దరు పోలీస్ యూనిఫామ్లో ఉండగా ఒక ఎస్ఐ పక్కన మీరు కర్రలు పట్టుకొని నుంచుంటే పాపం ఎస్ఐకి ఎంత నరనరలో టెన్షన్ ఉంటుందో తెలుసా అండి. అంటే వాళ్ళకి తెలుసు మీరు కర్రలు పట్టుకోకూడదయ్యా అని తెలుసు, మేము పట్టుకుంటామా, మేము ప్రభుత్వంలో ఉన్నాం అనే తల్లపొగరు, ఆ విర్రవీగతనం అనేది ఉండకూడదని నా భావన. అక్కడ టీడీపీ వాళ్ళు ఉన్నా, జనసేన ఉన్నా, నా కుటుంబ సభ్యులున్నా తప్పనే ఖండిస్తాను. సో ఆ అగ్రెసివ్ మూమెంట్లో నాలో ఉండే న్యాయవాది బయటకు వచ్చింది. కానీ ఇది నా అన్న పార్టీ, ఇక్కడ కూటమి స్టాండు, మనం అవతల వాళ్ళని ఏమనకూడదు, కూటమిలో ఉంటే సర్దుకుపోవాలి, తప్పుని తప్పు అనడానికి ఏంటి వాళ్ళకి తెలియదా, అలా అన్నకి తెలియదా, లేకపోతే ఆ ఏరియా ఆ జిల్లా ప్రెసిడెంట్కి తెలియదా, వాళ్ళు కదా అడగాలి, నేనెవరిని అడగడానికి అని నేను అనుకోను. నేను సైతం ముందు న్యాయవాదిని, తర్వాతే నాకు ఈ మిగతా కేటగిరీ. కోపం వచ్చేసింది సార్. ఆ ఫ్లెక్సీ కట్టిన రోజు తీసేయండి సార్, గొడవలు అవుతాయి సార్, తీసేసింది సార్, గొడవలు అవుతాయి అంటే ఒక్కొక్క వాగ్వివాదం ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే ఇంతే ఉంచుదాం రా, తీయం, ఏం చేస్తారో చేసుకోండి. అరే కొట్టుకుంటారు సార్, కానివ్వండి ఏమైతే అయింది, ప్రభుత్వంలో ఉండి కూడా భయపడతామేంటి అంటే ప్రభుత్వం లేకపోతే భయపడతారా? ప్రభుత్వం లేకపోయినా భయపడకుండా పంచాయతీ ఎన్నికల్లో ఇవే కర్రలు పట్టుకొని తలకాయలు పగలు కొట్టించుకొని జాకెట్లోని నామినేషన్ పత్రాలు కింద పడిపోయి ఇల్లు ఒళ్ళు గొల్ల చేసుకొని కేసులు వేయించుకొని పోటీ చేయడానికి వచ్చి ఓడిపోయిన నా సైనికులు ప్రభుత్వం లేనప్పుడు బయటకు వచ్చారు. మీరు గొప్ప, వాళ్ళు గొప్ప. ఒక్క మాట, ప్రభుత్వంలో ఉన్నప్పుడు నువ్వైనా చేస్తావు, నేనైనా చేస్తాం, ప్రభుత్వం లేనప్పుడు చేస్తారు చూడు, ఇది నష్టపోయినారు సార్, జీవితాలు పోయినాయి సార్. ఇప్పటికీ ఆ కేసులు పోలేదు సార్. నాకు వాళ్ళు గుర్తొచ్చారు. సో ఇక నా ఉక్రోషం ఆక్క నేను నల్లపాడు పిఎస్కెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చిన, ఆ ఫ్లెక్సీ తీస్తారా లేదా, ఇది కొట్టుకునే ఫ్లెక్సీ, ఇది ప్రొవొకేషన్ ఫ్లెక్సీ. ఇంకోటి ఏంటంటే సిట్, సిఐడి, సిబిఐ ఇన్వెస్టిగేషన్, ద పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్, ఇది పాపం, ఇది నేరం, ఇది తప్పు అంటూ కింద మీరు ఫోటోలు పెట్టినారు. ఏది జగన్ రెడ్డి గారిది, తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి గారిది, ఇంకొకళ్ళ వైవి సుబ్బారెడ్డి గారిది అనుకుంటా, 3 ఫోటోలు. ఆ కేసుల్లో ఆ ముగ్గురు లేరు, పేరు లేవు, ఛార్జ్ షీట్లోనూ లేరు. సుబ్బారెడ్డి గారి పిఏ నెంబర్ ఏదో ఉండిందని వచ్చింది. అయితే ఆ ఫ్యాట్ కూడా లేదని ఛార్జ్ షీట్లోనే వచ్చింది. ఏంటంటే ఫ్యాట్ లెవెల్ లో.
యానిమల్ ఫ్యాట్ లేదు అని. ఫ్యాట్ లెవెల్ లో. ఓకే, లో మీన్స్ నో. ఇది మీకు నాకు నాలెడ్జ్ తక్కువ అనొచ్చు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఫ్యాట్ లెవెల్ లో అంటే లేనట్టు. ఛార్జ్ షీట్లోనే లేనైంది, ఫైనల్లో అవుతుందా? ఇది వచ్చాక మీరు ఫ్లెక్సీ కట్టడం ఏంటి? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 4 ట్యాంకర్లలో కల్తీ ఉందన్నారు కదా, 4 ట్యాంకర్లు వెనక్కి పంపించేశారు కదా చెకింగ్కి. ఇవి పైకే ఎక్కలేదు కదా, మరి ఎక్కడ కల్తీ జరిగిందంటారు? అంతకుముందు జరిగిందని మీరు ఊహాగానంగా, అంతకుముందు జరిగితే ఆ లడ్డును ఆ నెయ్యిను తీసుకొస్తేనే కదా టెస్ట్ చేసేది, అవి తీసుకురాలా? మీరు ఊహాగానంగా పంది కొవ్వు కలిపేవారు, కలిసి ఉంటుంది, అయోధ్యలోకి వెళ్ళినప్పుడు కలిసింది, ఇవన్నీ మీరు ఊహాజనికంగా స్టేట్మెంట్లు ఇవ్వడానికి ఇది మీ వంటింట్లో వండుకునే వంట కాదు. ప్రపంచ సంపద, స్వామివారి ప్రతిష్టత, దీని గురించి దిగజారుడు మాటలు మాట్లాడకండి. ఇది మీ రాష్ట్రానికి సంబంధించిన కాదు, దేశ ఉన్నతికి సంబంధించింది. ఇది ఒక పబ్లిక్ ఇష్యూ అంటూ సుప్రీంకోర్టు ఎప్పుడైతే గైడ్ లైన్స్ పెట్టిందో అప్పుడు ఆపేసినారు. సంవత్సరం తర్వాత ఇప్పుడు సిబిఐ నిర్ధారించింది దాంట్లో ఫ్యాట్ లెవెల్ లో అని. అయితే ఇది కాదు, మేము ఒక విచారణ కమిటీ వేస్తామంటూ కూటమి నాయకులు నిర్ణయించినారు. అంటే ఒక సర్జరీ చేశాక ఒక ఆర్ఎంపీ డాక్టర్ సలహా తీసుకుంటున్నట్టు ఉంటుంది. అంటే సిబిఐ ఒక స్టేట్మెంట్ ఇచ్చేసినాక మీరు వేసే కమిటీ వాళ్ళు సిబిఐ కంటే గట్టి ఇన్ఫర్మేషన్ గలవారు ఉండరు కదా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చేసాక ఉరిశిక్ష జిల్లా కోర్టులోంచి తీపిచ్చేస్తానంటే ఎవరు నీకు పిచ్చా వెర్రా అంతే కదా అంటారు. కానీ ఇప్పుడు ఒక కమిటీ వేస్తానన్నారు. సరే దానికి కూడా ఓకే. నా బాధ ఏంటంటే సార్, నేను తిరుపతిలో చదివినాను, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎన్నో కష్టాలు ఇబ్బందులు పడి చదువుకుంటా, ప్రతి శనివారం కొండెక్కుతా, నెలలో 3 సార్లు అంగప్రదక్షిణ చేస్తా. నాకు పేస్ మేకర్ బాడీలో ఉంది సార్. 2019 పేస్ మేకర్ వేసినారు, 2018, 17 పేస్ మేకరే లేదు. నేను 2 అంతస్తుల మెట్లెక్కితేనే 3 అంతస్తుల మెట్లెక్కితేనే డాక్టర్ అమ్మ ఏదైనా అవుతుంది, మీకు ఇబ్బంది అవుతుంది, స్ట్రోక్ వచ్చింది, మీరు ఎక్కకూడదు అంటారు. అది కార్డియోమయోపతి అనే డిసీజ్, అది రాష్ట్ర ప్రజలకు కాదు అందరికీ తెలిసిన విషయం. మజిల్ థిక్నెస్ ఉంటే వీళ్ళు బరుగులు ఎత్తకూడదు, మెట్లు ఎక్కకూడదు, ఆయాస పడుకోండి. అయినా సరే 2700 మెట్లు వెంకటేశ్వర స్వామి కోసం ఎక్కా. అందరూ 2 గంటలు 3 గంటలు మీలాంటి వాళ్ళు ఎక్కేస్తారు. నేను ఒక 10 గంటలు అయిందో ఒక 7 గంటల పైన అయిందో నాకు గుర్తులేదు, కానీ ఒక 100-200 మెట్లు ఎక్కగానే ఆ మెట్ల మీద పడుకొని ఏడ్చేదాన్ని. కొండ మీద నువ్వు ఉన్నావంటే నేను ఎక్కగలుగుతా, నువ్వు లేవంటే ఎక్కలేను. ఎందుకంటే ఈ డిసీజ్తో ఉన్నవాడు ప్రపంచం మొత్తం జల్లడేసినా ఆ మెట్ల దారిలో ఎక్కనివ్వరు అంతే. మరి నేను ఎలా ఎక్కానంటే కొండ మీద ఆయన ఉన్నట్టు నన్ను నమ్మిన దాన్ని. ఈరోజు నా నాయకుడి కోసమో నా కుటుంబ సభ్యుల కోసమో స్వామివారి లడ్డూని వీళ్ళు ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే వద్దు రిజల్ట్ వచ్చే వరకు ఆగుదాం. ఇది స్వామి. చాలా మంది అధికార ప్రతినిధులు లడ్డు చేతిలో పెడితే జగన్ గారు తినకుండా పక్కన పడేసినారు, ఆయనకు అన్ని తెలుసు కాబట్టి అన్నారు. మాకు తెలియక మేము కాళ్ళకి చెప్పులు ఇప్పేసి మేము తిన్నాం కదా, మాకేం కాలేదు కదా. ఆఖరికి బాత్రూంలో వాడే హార్పిక్లు వాడేసామంటారు, డ్రైనేజీ క్లీనింగ్ వాడేసినామంటారు, ఏంటేంటో చెప్పేస్తుంటే నిత్యం నిష్ఠాగరిష్ఠగా ఉండి కనీసం వెల్లుల్లిపై కూడా తాకకుండా మడిగా ఉండి పూజ చేసుకునే ఎంతోమంది బ్రాహ్మిన్స్ ఇక్కడ కాదు, ఐక్యరాజ్య సమితిలో ఉండే బ్రాహ్మిన్స్ అయోధ్య మందిరానికి వచ్చినప్పుడు మీరు తిన్న లడ్డులో అది ఉందంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి కూడా దానికి అసలు ఏం చేయాలి, ఉపసంహారం ఏం చేయాలి మనం అనేటటువంటి పరిస్థితి సార్. నేను అంత ఎమోషనల్ అయిన కారణం ఆ స్వామికి మాకు ఉండేటటువంటి కనెక్షన్ సార్. నేను మాట్లాడేది తప్పు, దీనివల్ల నా పదవి పోతుంది, ఈ పార్టీలో నా స్థాయి పోతుంది, నేను డైరెక్ట్గా చంద్రబాబు గారిని ఢీకుంటున్నాను, ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడింది సీఎం గారికి ఎదురు నేను వెళ్తే భస్మం అయిపోతాను, అసలు కనపడను, కనుమరుగైపోతాను, నా మీద దుమ్మెత్తిపోస్తారు, వాళ్ళు ఊరుకోరు, వాళ్ళ సోషల్ మీడియా ఉంది అన్నీ అనుకుని కూడా అరే నువ్వు ధర్మం కోసం నిలబడితే ధర్మం ఇవాళ కాకపోతే రేపు నిలబడుతుంది నీకోసం. తప్పుని తప్పు అనడానికి గుండెల నిండా ధైర్యం ఉండాలి, చేతిలో రివాల్వర్ ఉంటే కాదు, కాల్చే దమ్ము ఉంటేనే దాన్ని కాల్చగలడు. ఏదైతే అదైంది, నేను నాశనం అయిపోయినా పర్లా, నేను చచ్చిపోయినా పర్లా, నా పదవి పోయినా పర్లేదని నేను చాలా అంటే ఢీకొన్నాను సార్. మీరు మాట్లాడకూడదు, మీకు అసలు హక్కు లేదు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఉన్నప్పుడు మీరు ఎలా మాట్లాడతారు? పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఫ్లెక్స్ ఎలా కడతారు? ఎవరు పాపం ఎవరు నేరం చేసిన నేరాన్ని మీరైనా వదిలేయచ్చు, స్వామివారు వదలరు అని చాలా స్ట్రాంగ్ ఫైట్ ఇచ్చినాను సార్. దానివల్ల కొంచెం వెనక్కి తిరిగి చూస్తే ఒక 2-3 డేస్కి నా పదవికి ఇబ్బంది అయిపోయింది, పార్టీకి ఇబ్బంది అయిపోయింది, మనుగడకి ఇబ్బంది అయిపోయింది, చుట్టుపక్కల వాళ్ళు బూతులు తిట్టేస్తున్నారు. మీరు మాట్లాడింది నిజం, నిప్పు లాంటి నిజం. సార్, నిజం మాట్లాడితే జనసేన తట్టుకోలేదా, లేదంటే కూటమి పాలనలో నిజమే మాట్లాడకూడదా? సార్ దీంట్లో జనసేన టీడీపీ అనేది కాదు సార్, అసలు ఇక్కడ నిజాన్ని యాక్సెప్ట్ చేసేటటువంటి నాయకులు కావాలి. నేనేం చెప్తున్నానంటే ఇది తప్పు ఉందంటే అరెస్ట్ చేసేద్దాం, మనకు అక్కర్లేదు.
కానీ తప్పు ఉందా లేదని తెలిసే లోపల ఈ ప్రాపకాండ చేయకండి అని నా ఆవేదన. ఇవాళ కాకపోతే రేపు తెలుస్తుంది. ఒక ఇంట్లో దొంగతనం జరిగింది, వాళ్ళు తల్లిదండ్రులు ఇద్దరు కాశీకి వెళ్ళారు, ఇంట్లో ఒక పెద్దవాడు ఇద్దరు ఆడపిల్లలు పెట్టుకుని దొంగతనం ఇంట్లో ఉన్నప్పుడు దొంగలు వచ్చి దొంగతనం చేసుకొని వెళ్ళిపోయారు. ఆ పెద్ద ఆయన రాగానే అమ్మ మా ఇంట్లో దొంగలు పడ్డారు, మీరు మా పక్కిళ్ళే కదా, ఒకసారి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి రెండమ్మా అంటే నేను వెళ్ళాను ఆయనతో పాటు. కంప్లైంట్ ఇచ్చి ఇంటికి వచ్చాక ఆ పెద్దవాడు అంది, వద్దొద్దయ్యా పోలీసు వాళ్ళు వస్తారు రాని మాక, దొంగతనం ఏం జరగలేదు అనింది. ఏంటి అంటే ఆ దొంగతనం చేసిపోతూ ఆ రెండో బిడ్డని మానభంగం చేశాడు. అది పోలీసు వచ్చేస్తే ఇవన్నీ తెలిసిపోతే అల్లరైపోతామన్న ఉద్దేశంతో ఆ తల్లి పడ్డ ఆవేదన నేను చూసిన. తప్పు జరిగింది, అప్పుడు నేను కేసు ఇస్తే వాళ్ళకి ఇబ్బంది. అప్పుడు అక్కడ ఉండేటటువంటి సీకి నేను చెప్పిన, సరే ఇలా జరిగింది సార్ అంటే, రజనీ గారు ఎఫ్ఐఆర్ పెట్టకుండా అసలు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ రోజు ఎవరు వచ్చారు కెమెరాలు అంతా నేను చెక్ చేసి వాడికి దొంగతనం కేసు కింద పెడదాము, నేను ఇంట్లోకి వచ్చి కూడా ఎంక్వైరీ చేయను, నాకు జరుగుతుంది కదా వాళ్ళు మీకు అసలు వాళ్ళకి డౌట్ కూడా రాదు అన్న ఉద్దేశంతో మీరు చెప్పండి అంటే, ఆ పెద్ద ఆవిడ ఆ చిన్న అమ్మాయికి బాగలేదని హాస్పిటల్ అడ్మిట్ చేశానని, ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఏమి తీసుకోకూడదని, ఎందుకంటే అమ్మాయి భయపడిపోయింది, హాస్పిటల్ అడ్మిట్ అయింది. అంటే నేనేం చెప్తున్నానంటే ఇంటి గుట్టుని, ఇది మన స్వామివారి గుట్టు కదా, ఒకవేళ నిజంగా తప్పే జరిగింది అనుకోండి, పక్క రాష్ట్రాలు మన మీద ఉమ్మెత్తి ఉయ్యవా? తప్పే జరిగింది అనుకోండి, మూడో కంటికి తెలియకుండా తప్పు రాగానే మన ఎత్తి లోపలేండి, వాడు ఎవరైనా కానివ్వండి సార్, మాకెందుకు సార్, తప్పు ఎవరు చేసినా తప్పే. అలాంటిది ఈలోపే అలా చేశారు ఇలా చేశారు, ఇది కలిపారు అది కలిపారు, హార్పిక్ కలిపారని సీఎం గారు చెప్తున్నా. నేను ఒక పేపర్లో చూసినాను, దాంట్లో బాత్రూంలో వాడే క్లీనర్స్ వాడినారట. అది ఏంటది అంటే పేపర్లో చూసి మాట్లాడే స్థాయి మీది. సిబిఐ ఇచ్చిన కాగితాన్ని కదా చదవాలా? పేపర్లో చూసి మాట్లాడేస్తే నేను మాట్లాడేదానికి మీరు మాట్లాడేదానికి సీఎం గారు మాట్లాడే తేడా లేదు. నాకెందుకో ఓపెన్గా తప్పు అనిపించింది సార్. దాని తీవ్రత నేను ఇంతవరకు తీసుకురాగలను, మీరు ఎంతవరకు తీసుకెళ్లాలో తీసుకెళ్ళండి. తప్పు చేసిన వారికి కఠిన శిక్ష, ఈ కర్మ ఇక్కడే అనుభవించాలి అని నేను మనస్ఫూర్తిగా అనుకొని నా పదవిని కోల్పోయానో, లేకపోతే పార్టీలో నా రిప్యుటేషన్ అంతా పోయిందో, లేకపోతే నా సైన్యం ఏదైతే జన సైన్యాన్ని ఇప్పుడు దాకా నేను అనుకున్న వాళ్ళు నాకు తిరగబడ్డారో, అయినా సరే నేను ధర్మంగా వెళ్ళాను. స్వామివారి జోలికి వస్తే నా స్టాండ్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. నా కుటుంబానైనా, నా భర్తనైనా, నా అన్ననైనా, నా పార్టీనైనా, నా పదవినైనా ఏదైనా కోల్పోతాను. ఎందుకంటే ఆయన లేనిది ఏది లేదు. అలాంటిది మెట్లు ఎక్కితేనే చచ్చిపోతానని నేను 2700 మెట్లు ఎక్కా. సర్జరీ చేస్తే చచ్చిపోతానని నేను ఈ సర్జరీ చేయడానికి అవసరమైన డబ్బుని సమకూర్చుకోలేని ఇబ్బందిలో సత్యసాయిబాబా వాళ్ళు బెంగళూరులో వైట్ఫీల్డ్ హాస్పిటల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్తో చేశారు, రూపాయి తీసుకోకుండా. అది అమెరికా నుంచి వచ్చిన సర్జరీ చేస్తూ నాకు ముందు ఒక అమ్మాయికి చేసినాడు, ఆ అమ్మాయి స్పాట్లో చనిపోయింది. వెంటనే నీకు చేయలేనమ్మా, ఒక 1 వీక్ ఆగుదాం, నాకు కూడా కొంచెం నమ్మకం కలగాలి, లేకపోతే ఇలా ఫెయిల్ అయిపోతే చిన్న వయసు మీద చనిపోతారు, మీరు సంతకం పెట్టినా నా చెయ్యి వణుకుతున్న పరిస్థితి, ఓపికగా ఉండండి అని. అరే నేను బతికినానంటేనే ఆయన దయ. ఈ బతుకుని ఎవరి కోసం సొసైటీకో సమాజానికో ఉపయోగపడమే కాకుండా స్వామివారికి మనం సహాయం చేసినట్టు, స్వామివారి వైపు మన గొంతుకు వినిపించినట్టు. మీరు ఫీజు ఇస్తే మీ వైపు మాట్లాడతా, లేకపోతే మీరు ఇవ్వకపోయినా ధర్మం అనిపిస్తే మాట్లాడతా. ఈరోజు మీ వైపు మాట్లాడితే సమస్య వస్తుందంటే మీరు ఫీజు ఇచ్చినా, మీరు నాకు తెలిసినా నేను మాట్లాడను. ధర్మం వైపు నిలబడ్డాను అని మీరు అంటున్నారు, ధర్మం వైపే నిలబడతాను అని చెప్పి మీరు ఖరాఖండిగా చెప్తున్నారు రజనీ గారు. అన్నా అని అంటున్న పవన్ కళ్యాణ్ మిమ్మల్ని మెడబట్టుకొని బయటకు గెంటేసినటువంటి పరిస్థితి, మా అక్క మా ఆడబిడ్డ అని మీరు గర్వంగా చెప్పుకుంటున్నటువంటి జన సైనికులు తిరగబడలేదు. సోషల్ మీడియాలో మీ మీద పచ్చి బూతుల దాడి చేస్తున్నారు. అర్థమవుతుందా ఏం జరుగుతుందో? సార్ ఇది గెంటేశాడు అని అనుకోవడానికి ఇంతవరకు ఆయన నన్ను పిలిపించి కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ ఇవన్నీ ఎందుకు చేయలేదంటే, అఫ్కోర్స్ ఏదో ఒక మూల నేను 1%, 10%లో 1% అయినా కరెక్ట్గా మాట్లాడి ఉంటానేమోనని ఆయన అనిపించిందా? నాకు అదంతా తెలియదు సార్. ఆయన గెంటేశాడు అనుకున్నానా, ఆయన పక్కన పెట్టాడు అనుకున్నానా, ఆయన కూటమి ధర్మాన్ని పాటిస్తున్నాడు అనుకున్నానా, వాట్ ఎవర్ ఇట్ మే బి. అసలు ఈ రాజకీయ పార్టీలోకి వచ్చిన తర్వాత మీరు విన్నారో లేదో సోషల్ మీడియాలో, రజనీ గారు వైసీపీ, వాళ్ళ అత్తగారు వైసీపీ ఎంపీటీసీ. దట్స్ మై క్వశ్చన్. ఇప్పుడు మీ మీద జరుగుతున్నటువంటి దాడుల్ని వరుసగా ఒక్కొక్కటిగా కనుక చూస్తే, మొదటి క్వశ్చన్, ఏదో పదవి ఊహించింది, ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి అనుకుంది, ఎప్పుడైతే తాను కోరుకున్న పదవి రాకుండా పోయిందో అప్పటి నుంచే పవన్ కళ్యాణ్ పైన, జనసేన పైన విద్వేషాన్ని మూటగట్టుకుంది రజనీ అని చెప్పి మీ మీద మాట్లాడుతున్నటువంటి తొలి ఆరోపణ. ఆన్సర్ దిస్.
సార్ నేను అనుకున్న పదవి అయితే అంటే నా చదువుకు తగ్గ పదవి అయితే మహిళా కమిషన్ చైర్పర్సన్ సార్. నేను అప్లై చేసింది కూడా అదొక్కటే. నాగబాబు అన్నతో కూడా ఆ రోజు అడిగినాను ఎదురుగా ఉన్నప్పుడు, ఆ రజని అప్లై చేయలేదా అమ్మ అంటే, లేదన్నా అన్నకు తెలుసు కదా ఏదో ఒకటి ఇస్తారులే ఆయనకి తగ్గదంటే, అలా ఎలా తెలుస్తుంది మీరు అడగాలి కదా మీరు రాయాలి కదా అంటే, ఆ రోజు కూడా కీర్తన అని నాతో పాటు ఉంది సార్, అప్పటికప్పుడు రాపిచ్చినారు. నేను అప్లై కూడా చేయలే. అట్లయితే మహిళా కమిషన్ చైర్పర్సన్ అయితే మన చదువుకు తగ్గ పదవి అన్న ఎంతోమంది ఆడబిడ్డలకి న్యాయం చేయొచ్చు అంటే, అప్పుడు నాగబాబు అన్నారు అదొక్కటే రాయిక, అదొక్కటే రాయిక, మిగతాయి కూడా రాయి, మిగతా ఏదో 2-3 అన్నా రాయమ్మ, అదొక్కటే కాదు కన్నా మిగతా కూడా రాయంటే సర్లే అన్న అని రాసినాను. కాస్త అంటే ఏంటంటే సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మకి మనం న్యాయం చేస్తామని బిఫోర్ మనం మాట ఇచ్చినప్పుడు ప్రభుత్వం రాగానే దాని వర్క్ బిగించేద్దాం, అది మన చేత్తో అవ్వాలి, ఆ రిప్యుటేషన్ మనకి రావాలి. ఇప్పుడు కూటమిలో అందరూ ఉన్నా సరే నాన్న క్యాపబిలిటీ పెరగాలి, నాన్న సైన్యం బాగా డిసిప్లిన్గా పనిచేయాలి, నాన్న తరపు నుంచి ఈ పదవి తీసుకొని సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మకి న్యాయం చేసి ఇదిగో జనసేన అన్నమాట నిలబెట్టుకుంది అన్న ఉద్దేశంతోనే ఆ పదవి నేను కోరుకున్న ఆ కేసు గురించి రీఇన్వెస్టిగేషన్ మొత్తం చేసుకుంటూ వచ్చేదాన్ని. ఓకే. సో సడన్గా అది నాకు రాలా. ఆ పదవిలో కూర్చున్నవాడు కూడా రానివ్వలేదా అది నాకు తెలియదు సార్. ఎందుకంటే ఇప్పుడు మహిళా కమిషన్ చైర్పర్సన్ అయినటువంటి రాయపాటి శైలజ గారు మీరు కూడా అమరావతి ఉద్యమంలో రైతులు పోటీ చేశారు కదా, ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను రాలేదా రానివ్వలేదా అని. ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయితే నాకు తెలియదు సార్. ఎందుకంటే తను కూడా గుడ్ కన్సర్న్ అనమాట. మనం ఏదైనా వెళ్ళి ఇది ప్రాబ్లం అండి అంటే కొంచెం రిసీవ్ చేసుకుంటుంది. సరే రానివ్వలేదా రాలేదా నాకైతే తెలియదు, కానీ నాకంటూ వస్తే అది ఒక సైరన్ కారు, అది ఒక ₹1,00,000 1,50,000 జీతం, ఇది కాదు. ఆ పదవిలో కూర్చున్నాక అన్న కన్న కలలు ఆడబిడ్డల పక్షాన ఎలా నిలబడాలో చూడురా, వాళ్ళ పార్టీ అమ్మాయి ఎంత డేర్ స్టెప్ తీసుకుందో చూడు, అన్న ఇచ్చిన మాటని చెల్లి నిలబెట్టుకుంది, అన్న వదిలిన బాణం, అలా గుర్తింపు రావాలి, అలా పని చేయాలి, అలా తప్పని పడాలి అనుకున్నాను. కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మకి మనం న్యాయం చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ పదవిలో కూర్చుని సమాధానం చెప్పే బదులు చెప్పకుండా పక్కకు వెళ్ళిపోవడం మంచిదని ఒకవేళ నాన్న నాకు ఇవ్వలేదేమో. ఎందుకంటే అక్కడ కూర్చుంటే ఆయన మాట కూడా వినను, ఇది చెయ్యాల్సిందే అని ఆవిడైనా వదిలేస్తుందేమో, కానీ నేను వదలను. అన్న మనం ఇది చేయాలని నాన్న ఆ రోజు మాట ఇచ్చాం, ఆగమ్మా ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నా చూడొద్దా అని ఆయన అన్నా సరే వెంటపడి మరీ చేపించుకునే తత్వం నాకు. బహుశా అది అవ్వదనేమో, అంటే ఆ కేసు మనం చేయలేనేమో, లేకపోతే అక్కడ కూర్చుంటే సమాధానం చెప్పాల్సి వచ్చిద్దనేమో, మరి వాట్ ఎవర్ ఇట్ మే బి, మంచికో చెడుకో నాకు తెలియదు, కానీ ఎందుకో ఆగింది. తర్వాత తెలిసింది అది అసలు జనసేన పదవే కాదు, అది టీడీపీ కోటాలో ఉండే పదవి, అది మనకి ఇప్పుడు కాదు, మనం ఎన్ని సంవత్సరాలు ట్రావెల్ చేసినా అది వాళ్ళ అకౌంట్, ఈ పదవి వీళ్ళదే, టీడీపీ వాళ్ళదే అనే ఉద్దేశం. తర్వాత నాకు చెప్పారు, లేదు రజనీ గారు అది మీరు అనవసరంగా ఎక్స్పెక్ట్ చేశారు, అది టీడీపీ పదవి, ఇంకేదైనా అడుగుండాల్సిందంటే నాకు ఇంకేం తెలియదు సార్, నా చదువు తగ్గదు, అది ఒకటే కదా, అదైతే న్యాయం చేయొచ్చు అనుకున్నాను. బట్ ఎనీథింగ్ నో, ఓకే, నో ఇష్యూ, అందులో హ్యాపీగా ఉందో అందరం కలిసి ఉందో దాంట్లో, అది లోపల చేసే పని నేను బయట చేస్తాను, నాకు ఏదైనా ఇష్యూస్ ఉంటే మేడం దగ్గర పెడతాను, ఏముంది అక్కడ, అది ఎప్పుడో సంవత్సరం క్రితం ఇచ్చిన పదవి సార్. నా విద్వేషాలు ద్వేషాలు ఈ మధ్యలో ఎప్పుడన్నా బయటకు వచ్చినాయా? ఎక్కడ రాలేదు. సరే ఇప్పుడు వస్తుంటది, ఇప్పుడు వచ్చేది ఏంటంటే ఏదో అడిగింది రాలేదు అందుకే బయటకు వచ్చింది అనుకుంటారు. అసలు పదవి ఉన్నా లేకపోయినా నా విజన్ ఏంటంటే పదవి లేకుండా పవన్ బాటలో నడిచే లాయర్ రజనీ. ఐఎమ్ ఆస్కింగ్ యు వన్స్ అగైన్, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ అడిగారు, అనుకున్నారు, రాలేదు, అంతటితో ఆగిపోయారా? ఇంకొక పదవి పైన ఆశపడ్డారా? అస్సలు అనుకోలేదు సార్, ఇంకే పదవి కూడా వద్దనుకున్నాను ఓపెన్గా. నాకు చదువుకు తగ్గ పదవి, ఇంకే పదవిలో కూర్చున్నా అలంకారప్రాయం అవుతుంది. ఫర్ సపోజ్ రేరాలోనో లేకపోతే ఇంకా పొల్యూషన్ బోర్డునో, ఇవన్నీ ఒక అలంకారప్రదం. నాది లీగల్ ఇష్యూస్, నా సబ్జెక్టు తగ్గదైతేనే నేను చేయగలుగుతాను. ఒక డాక్టర్ని కాస్త ఈరోజు మహిళా కమిషన్గా కూర్చోబెట్టారనుకోండి, ఆవిడకి ఆ సెక్షన్స్ తెలియదు. ఒక లాయర్ని కూర్చోబెట్టి ఇదో హెల్త్ సంబంధించిన డిపార్ట్మెంట్లో నన్ను కూర్చోబెడితే ఆ ఇష్యూస్ నాకు తెలియదు. సో అందుకని నాకు తగ్గది ఇది రాలేదు కాబట్టి ఓకే, నో ఇష్యూ, ఏముంది మన పని మనం చేద్దాం అన్న ఒక స్థాయిలో ఉన్నాడు, రాష్ట్రాన్ని డెవలప్ చేస్తున్నాడు, మోరోవర్ ఇంకా బాగుండాలా అనే ఉద్దేశం తప్ప ఎప్పుడు కక్ష కుట్రలు పదవులు ఆశించే తత్వం అది కాదు సార్. మీకు తెలుసు తెలంగాణ దిశ కేసు జరుగుతున్నప్పుడు కేసీఆర్ కేటీఆర్ గారి నుంచి కబురు వచ్చి వితండవాదంతో తెలంగాణ కేసుకు వెళ్ళొద్దు, నీ ఆధార్ కార్డు తెలంగాణకి మార్చుకుంటే ఎమ్మెల్సీ టికెట్ నీకు పిలిచిస్తారు, నువ్వు పోటీ కూడా చేయక్కర్లా. అదేదో ఎమ్మెల్యేలు ఎంపిక చేసే ఎమ్మెల్సీ అనుకుంటాను, నాకు తెలీదు. అప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు పిఏ మనకి రెగ్యులర్గా వచ్చి కలిసి గద్దరన్నతో కూడా చెప్పించినారు. అంటే దాని అర్థం ఏంటంటే అమ్మ అంత తేలిగ్గా ఎమ్మెల్సీ వస్తున్నప్పుడు దాన్ని కాదన్నామంట అన్నారు. మీకు ఎవరు చెప్పినారు సార్ అంటే పిఏ చెప్పినారని.
మీరు నన్ను ఎందుకు కలిసినారంటే కాదన్నది ఎవరో ఆశ్చర్యం వేసి వచ్చినాను అన్నాడు. చూసినారా, మీలాంటి వారి దగ్గర అవ్వడానికి నేను ఆ పదవికి దూరం అవడమే కదా. అంటే పిఏ చెప్పాడు, ఎవడురా పిల్ల పోయి చావుని కొని తెచ్చుకుంటుంది, కమ్మగా పిలిచి ఆధార్ కార్డు మార్చి ఎమ్మెల్సీ సీట్ ఇస్తానంటే వద్దు, ఎవరు సార్ అని. అప్పుడు గద్దరన్న ఆ పిఏతో మాట్లాడి నా పేరు నెంబర్ తీసుకొని నేను తెలంగాణ కోర్టుకి కలుస్తానని తెలిసి అక్కడికి వచ్చి నన్ను కలిసి, నీకు బుద్ధి ఉందా, ఎమ్మెల్సీ అంటే ఏంటో తెలుసా, ఎన్ని సంవత్సరాలు పనిచేసిన ఉడికన్నా రాదు, ఆధార్ కార్డు ఇక్కడ మార్పించుకొని లేకపోతే ఏదో అడిగారు, ఇవన్నీ ఇక్కడ చేయించుకుంటే నీకు చక్కగా ఎమ్మెల్సీ వచ్చేది కదమ్మా అంటే, నా ఈ కేసు మధ్యలో వదిలేయడానికి వాళ్ళు అవన్నీ ఎత్తులేస్తున్నారు, ఈ కేసు నేను వదిలి. దాంట్లో ఏమొచ్చింది, నీ చావు నువ్వు తెచ్చుకున్నట్టు ఉంటుంది. కూర్చొని పేటేస్తానంటే, కూర్చొని కుర్చీ వేస్తానంటే కింద పేటేసుకొని కూర్చుంటాను అంది నీలాంటిది అని అంటే, చూడు నీలాంటి వాడిని పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద నాయకులు కలుస్తారు, నేను ఎప్పుడు చూడలేదు కదన్నా, నువ్వు నన్ను చూడాలని ఎందుకు అనిపించింది, నా నేచర్ నచ్చేగా, ఇలా ఉందామన్నా, నీకు నాకు పదవులేంటి, నెత్తిన ఒక కండవ నల్లది వేసుకొని నువ్వు పరిగెడతావు, ఈ హాఫ్ కోట్ వేసుకొని నేను పరిగెడతాను, నువ్వు నేను సొసైటీలో ఇలా ఉండిపోదాం అని. అప్పటి నుంచి ఆయనకి నాకు ఒక ఫ్రెండ్షిప్ వచ్చింది. మీరు ఆలోచించే ఈ మహిళా కమిషన్ చైర్పర్సన్, తెలంగాణ ఎమ్మెల్సీ ఎక్కువ, మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎక్కువ. సో ఆ పదవికే వద్దనుకున్నాను కాబట్టి గద్దరన్న అది తెలుసుకొని నాకు దగ్గర అయ్యాడు. ఆ పిఏ పిలిచినాడు, అరే అన్న ఆ పిల్ల ఇట్లా చేస్తుంది, తెలియజేస్తుందో ఆ పిల్లని చంపేస్తారన్నా, ఇలా ఇబ్బంది అవుతుందన్నా అంటే, అప్పుడు నాకు మంచికి చెడుకి తోడున్న వ్యక్తి గద్దరన్న. ఆయనకి తెలుసు, ఆ పిఎల్కి తెలుసు, అక్కడున్న సోషల్ నెట్వర్క్కి తెలుసు. మీలాంటి వారు కూడా చూస్తున్నారు కదా, స్టార్టింగ్ తెలంగాణ ఎన్కౌంటర్ నుంచి మీరు నాతో ట్రావెల్ చేస్తున్నారు. మన ఇంటర్వ్యూ దగ్గరికే వాళ్ళని కూడా తీసుకొచ్చి మరి ఇంటర్వ్యూ చేసినాం. ఎగ్జాక్ట్లీ. సో ఇంత జరుగుతున్నప్పుడు రజనీ ఒక పదవిని ఆశించి, అది ఒక నామినేటెడ్ పోస్టును ఆశించి హల్లిగి వెళ్ళిపోతుందా, అది తప్పు కదా. నా గురించి నాకు తప్పు అనిపించింది, నేను ప్రశ్నించాను. ఎగ్జాక్ట్లీ. సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ టీడీపీ సోషల్ మీడియా అనుకోండి, లేకపోతే జనసేన అనుకూల సోషల్ మీడియా అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు వ్యతిరేకంగా కొన్ని కథనాలు నేను చూశాను. దట్ ఈస్ ద సెకండ్ మై అలిగేషన్. రజనీగా 6 ఏళ్లుగా తెలుసు, మీరు నాకు 6 ఏళ్ల పైగానే తెలుసు. నాకే తెలియనటువంటి వాస్తవాలు ఉన్నాయేమో అనిపిస్తుంది. మీ భర్త వైసీపీలో ఉన్నారట, మీ అత్తయ్య గారు అంటే మీ భర్త గారి తల్లి గారు వైసీపీ ఎంపీటీసీ అట, మీ మరిదిపై క్రిమినల్ కేసెస్ ఇంకేదో ఉన్నాయట, 1,00,000 ఉన్నాయి. ఏంటి నిజమేనా ఇవంతా? సార్ ఆశ్చర్యం ఏంటంటే, మీకు ఈ విషయాన్ని, ఇది జగన్ గారి గురించి హైప్ ఇచ్చినట్టు కాదు కానీ ఈ విషయాన్ని మీకు చెప్పాలి. అత్తయ్య వైసీపీ ఎంపీటీసీ, నేను పదవి తీసుకునే 1 సంవత్సరం ముందు ఆవిడ వైసీపీ ఎంపీటీసీ. ఓకే. ఇప్పటికీ వైసీపీ ఎంపీటీసీని ఆవిడ. అయితే అప్పుడు జగన్ గారి నుంచి పేషి నుంచి ఎక్కడ కబుర్ర లేదు, కానీ మాకు సంబంధించిన వైసీపీ అద్దంకి వాళ్ళకి సంబంధించి చదువుకున్న అమ్మాయి కదా, ఆ ఇంట్లో ఒక అమ్మాయి అది ఇదంటూ నన్ను పార్టీలోకి ఇన్వైట్ చేసినారు. అంటే అధినాయకుడు పిలువలే, పార్టీలోకి ఇన్వైట్ చేసినారు. నేను చెప్పినాను వాళ్ళకి, నాకు రాజకీయంలో రావడం ఇష్టం లేదన్నా, అందుకని నేను రాను. అత్తయ్య గెలిచినారంటే కూడా మనం పెద్దగా ప్రచారం చేసింది లేదండి, ఒక గుడ్ విల్ క్యారీతో అక్కడున్న అయిపోతుంది. మనము ఇంటింటికి వెళ్ళి కూడా ఓటు అడిగే పరిస్థితి కూడా ఉండదు, ఒక నమ్మకం అనమాట. ఆ కుటుంబం గెలిస్తే ఆ కుటుంబం వల్ల ఊరికి మంచి జరుగుతుంది. అయితే అప్పుడు చేరలేదు. అమరావతి ఉద్యమంలో ఉన్నప్పుడు మీకు తెలుసు, రాజధాని రైతులతో కూర్చొని ఆర్టీసీ బస్సులో వచ్చి ధర్నా చేస్తున్నప్పుడు చాలా మంది, ఈ రోజు కూడా వాళ్ళు ఎవిడెంట్రీ, వాళ్ళు అమ్మ టీడీపీలో చేరమ్మా, మా కండవ కప్పుకొని ఉద్యమం చేయ ఇంకా దృఢంగా ఉంటుందంటే, లేదన్నా నాకు రాజకీయాల్లో రావడం ఇష్టం లేదన్నా. కేసీఆర్ గారు పదవే ఇస్తానన్నా, వద్దన్నా ఎమ్మెల్సీ ఉద్యమం వద్దు, ఇది ఉద్యమ స్ఫూర్తి ఉండాలా, నేను పోరాడాలా, నేను అది చేయాలా ఇది చేయాలా, ఇక జీవితంలో సజ్జనార్ గారు రివాల్వర్ పట్టుకోకూడదు, ఎన్కౌంటర్ ఆపేయాలా, నా పోరాటం దానికేనని గద్దరన్న నాతో చిట్ట చివరి వరకు ఉన్న తండ్రిలా సమానుడైనటువంటి వ్యక్తి సార్. నా లైఫ్లో నేను మర్చిపోలేని వ్యక్తి. అప్పుడు తీసుకోలే, టీడీపీకి రిజెక్ట్ చేసినాం, వైసీపీలో మా అత్తుండి కూడా వెళ్ళాల. ఇకపోతే ఢిల్లీలో ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం గారు, నేను తెలంగాణ దిశ గురించి అక్కడ ఢిల్లీ సుప్రీంకోర్టు గేట్ బయట వాయిస్ ఇస్తున్నప్పుడు ఆయన అటుగా వెళ్తూ చూసి ఆంధ్ర భవన్కి వాళ్ళ పిఏ ద్వారా పిలిపించి, మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉందా పాలిటిక్స్లోకి రావడం అని అడిగారు. అక్కడ నాతో పాటు ఉండే సీనియర్ కానీ ఇంకొకళ్ళు కానీ వాళ్ళకి ఈరోజు తెలుసు. అయితే నేషనల్ పార్టీ, నాకు తెలియదు ఆయన ఏ పార్టీనో కూడా నాకు తెలియదు, ఈవెన్ దో కాంగ్రెసా బీజేపీనా ఏదో ఒక నేషనల్ పార్టీలోకి యువర్ ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్ అన్నారు. నో సార్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ సార్ అన్న. మా సీనియర్ వెంటనే, ఏమో నీకు మైండ్ ఉందా, ఆయన ఎవరు అనుకుంటున్నావు అంటే, నాకేం తెలుసు సార్ అడ్వకేట్ గారా కదమ్మా ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం గారు నాతో పాటు యూనిఫామ్ వేసుకొని సుప్రీంకోర్టులోకి వచ్చారు. అప్పుడు ఆయన ఆంధ్రభవన్కి పిలిచి నన్ను అడిగారు. అయితే నేను ఎందుకు రిజెక్ట్ చేసినానంటే, నాది ఉద్యమ స్ఫూర్తి కదా, మనం ఏ పార్టీలో నిలబడతాం, ఏ పార్టీలో మనల్ని నిలబడనివ్వరు, పోరాడేవాడు ప్రశ్నించేవాడు ఎక్కడున్నా వాళ్ళకి తలకాయ నొప్పి, తెచ్చిపెట్టుకోరు కదా ఎవరు. సో లేదు సార్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అన్న.
తర్వాత పక్కకు వచ్చి లేదమ్మా ఈసారి అడిగినప్పుడు మాత్రం యాక్సెప్ట్ చేయండి, వద్దులే సార్ పెద్దవాళ్ళు పెద్ద పార్టీలు మనకెందుకు, మనం నోరేసుకొని పడిపోయేవాళ్ళం, తప్పుని ప్రశ్నించేవాళ్ళం, మనం ఎక్కడ ఉండలేము, ఎవరు ఇవాళ పిలిచినా రేపు ఉండనివ్వరు అనే తత్వం సార్. ఇటువంటిది పవన్ కళ్యాణ్ గారి నుంచి కబురు వచ్చి నాగబాబు గారు ఉదయ్ అన్న దట్స్ మై క్వశ్చన్. ఇప్పుడు శకునం చెప్పేటువంటి బల్లి కుడితిలో పడిందట అని ఒక సామెత ఉంటుంది. రాజకీయాలంటేనే గిట్టదు, రాజకీయాలతో మనకు వద్దు, ఏ రాజకీయ పార్టీలో మనం ఉండలేము, మనల్ని ఉండనివ్వరు అనుకున్నటువంటి మీరు జనసేనలో ఎందుకు జాయిన్ అయ్యారు? కులం పనిచేసిందా, ఇంకేం పనిచేసింది? 100% సార్, మీరు ఏమనుకున్నా పర్లేదు కానీ నా కులపోడు, నా అన్న, నా సిద్ధాంతాలుగా ఒక గొప్ప సిద్ధాంతాలు గల వ్యక్తి, మన కులపోడు కష్టం అన్నాడో 2 చోట్ల ఓడిపోయి నిలబడున్నాడో రామ్మా అని పిలుస్తున్నాడో, ఓకే ఇది ఇక్కడ మనకు కావాల్సిందని. నేను కాదు సార్, మా కుటుంబం వైసీపీలో గెలిచినటువంటి మా ఊరు మీరు నమ్మరు, ఒక ఊరు మొత్తం వైసీపీలో గెలిపించి సర్పంచ్ మా మేనత్త, ఆ సర్పంచ్ మా పెద్దమ్మ, ఎంపీటీసీ మా అత్త, కుటుంబం మొత్తం వైసీపీనే. కానీ ఆ కుటుంబం, ఆ ఊరు, మా మరుదులు మొత్తం కూడా లేదు లేదు వదిన, పవన్ కళ్యాణ్ గారి నుంచి కబురు వచ్చింది, ఏం పర్లేదు నువ్వు పార్టీలో జాయిన్ అవ్వు, మన కులపోడు, మన బ్లడ్, మన రక్తం, మన శ్రీకృష్ణదేవరాయలు అంటూ నేను ఆ రోజు వద్దని చెప్పినాను సార్ మా హస్బెండ్కి. లేదండి మనకి ఇది కుదరదు, నేను పెద్ద ఆయనకి ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం గారికి వద్దన్నాను, మీకు తెలీదు, కావాలంటే మీరు గద్దరంతో అప్పుడు గద్దరన్న బతుకున్నారు, గద్దరన్నతో మాట్లాడిస్తా, నాకు అసలు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానన్నారని మీకు చెప్పనే లేదు, మీకు చెప్తే గబుక్కని తీసేసుకోమంటారేమో, మళ్ళీ లేనిపోని రుచిలోకి పెడేస్తారేమో అని ఎవరికి చెప్పలా నేను. ఇది ఓపెన్ అయిపోయింది. అక్కడ ఆయన నుంచి కబురు రావడం, ఇంట్లో తెలిసిపోవడం, నువ్వు చేరాల్సిందే, నువ్వు చేరు, మన కొలిపోడు అని చెప్పి అన్నారు. అక్కడికి వెళ్ళాక 40 నిమిషాలు ఆయనతో మాట్లాడాక నాకు మనసు కన్విన్స్ అయింది. ఓకే, ఒక గద్దరన్న ఆదర్శాలు, ఒక కమ్యూనిజం సిద్ధాంతాలు, ఒక ప్రశ్నించే ధోరణి, ఒక పోరాడే పటిమ, ఇలాంటి వాడు వెనకాలే పనిచేయాలి. ఇది పార్టీ కాదు, ఒక ఉద్యమం. అతను ఒక ఉద్యమకారుడు, నేను ఒక ఉద్యమ స్ఫూర్తి గల నాయకురాల్ని, అంతే. ఈ పార్టీలు, ఈ కండవాలు మీరు చూస్తే నా వీడియోలు మొత్తం చూడండి, ఎక్కడ నా లైఫ్లో కండవ కప్పుకోవాలి, ఎక్కడ కండవ ఉండదు. ఏదో స్టేజ్ల మీదకి వెళ్ళినప్పుడు తప్పనప్పుడు ఒక సెకండ్ కప్పుకొని తీసేస్తా. అరే కండవ అనేవాడు అంటే కమ్యూనిజం ఉన్నవాడు ప్రాణం పోయినా చిట్ట చివరి వరకు కమ్యూనిజం ఉంటాడు కదా. వాడు చనిపోయేవాడు ఇప్పుడు ఎర్ర కండవ కప్పుకొని పడుకోబెట్టి చంపేస్తారు, చనిపోయినప్పుడు కప్పేటప్పుడు కదా ఎర్ర జెండా కప్పుతారు. సో అట్లాంటి వ్యక్తులు, ఒక ఉద్యమ స్ఫూర్తితో ఉన్న వాళ్ళని, ఈ కండువాల్ని భరించలేం. ఈ కండువ ఒక బౌండరీస్, ఒక బోర్డర్ లైన్స్. ఓకే, సో అందుకని నేను ఆయన కోసం, ఆయన సిద్ధాంతాల కోసం నా కులపోడు అనే ఒక పర్సనల్, ఇంకా దాంట్లో ఓపెన్ సీక్రెట్, అరే నేను తెలంగాణ ఇది ఉద్యమ రైతులతో నేను ఎందుకు ట్రావెల్ అవ్వలేదంటే, అమరావతి ఉద్యమ రైతులతో కండవ ఎందుకు కప్పుకోలేదంటే, అరే మా సీనియర్ ఎప్పుడు టీడీపీ ఆఫీస్ చుట్టూనే తిరుగుతుంటా, టీడీపీ ఐడి కార్డులు వేసుకుని మేము అడ్వకేట్ లీగల్ సెల్ పెట్టినప్పుడు టీడీపీ ఐడి కార్డులు వేసుకుని లోపలికి వెళ్తా, ఎందుకు మా ఐడి కార్డు వేసుకుని కండవ కప్పేసుకోవచ్చుగా, వద్దులే సార్ మాకెందుకు సార్ రాజకీయాలు, మా అన్న ఉన్నాడు అని చిట్ట చివరిలో మా అన్న నేను నమ్మకంతో వచ్చా. ఇప్పుడు మీరు నమ్మండి, అప్పుడు వైసీపీ నుంచి జగన్ గారు కానీ, ఆ క్యాడర్ సంబంధించిన మినిస్టర్ గారు కానీ, అక్కడ ఆయన వ్యక్తి ఎవరు, మన నందిగాం సురేష్ గారు, మాకు ఎంపీ, ఆయన మా అద్దెంకి నియోజకవర్గం ఎంపీ గారు కానీ, ఏమయ్యా నువ్వు వైసీపీ ఎంపీటీసీ మీ అమ్మగారు అయితే నీ భార్యని ఎలా నువ్వు చేర్పిస్తావు, ప్రభుత్వంలో మనం ఉంటే మీ ఆవిడ ఎలా పోతుంది, పోవడానికి వీల్లేదు అని మీ అత్తని మీ అమ్మనో ఇబ్బంది పెడతానని కూడా ఒక్క మాట మాట్లాడాల. 4 ఏళ్ళు నాకు ఫ్రీడమ్ ఇచ్చేసినారు. ఓకే, నేను ఎటున్నా పర్లా, నేను ఎప్పుడు మా అత్తగారు వైసీపీకి సంబంధించిన ఎక్కడో మీటింగ్లో ఆవిడ వెళ్తారు, ఎప్పుడన్నా మాకు సంబంధించిన కార్యక్రమాలు ఉంటే ఆవిడ రారు, పాపం దూరంగా ఉంటారు, ఆ వద్దులేమనుకుంటారు మనకి. అరే 4 ఏళ్ళు నేను పార్టీలో ఉండి అందరికీ తెలుసు, అది నా ఊరు తెలుసు, నా జనము తెలుసు, మా కెపాసిటీ తెలుసు, మా క్యాడర్ తెలుసు. మీరు జనసేనలో ఉన్నప్పుడు, జనసేనకి ది బెస్ట్ అండ్ స్ట్రాంగ్ వాయిస్ గా ఉన్నప్పుడు మీ కుటుంబం ఏంటి, మీ నేపథ్యం ఏంటి, మీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారనేటువంటి వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే జనసేనతో కూటమితో కాస్త డిఫర్ అయ్యి మీరు నిజం మాట్లాడారో మీ మీద పూర్తి దాడి జరుగుతోంది. సో వాట్ ఆర్ యూ నౌ? ఏంటి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటే చౌరస్తాలో ఉన్నారా, ఎటు వెళ్దామని డిసైడ్ చేసుకుంటున్నారా? అలా ఏమీ లేని కానీ సార్, సో కష్టకాలం వచ్చినప్పుడు ఎవరు నిలబడతారు అని ఇప్పుడు ఆలోచన వస్తుంది సార్. ఓకే, అంటే నేను వైసీపీ అని మీకు తెలియంది కాదు, ఇప్పటికీ ఇంకా ఆవిడ ఫోర్స్లోనే ఉన్నారు, ఇంకా ఎలక్షన్ పెట్టేవరకు ఆవిడే, అప్పటికి ఆవిడేనని రాష్ట్రం మొత్తానికి తెలుసు, మా ఊరికి తెలుసు, మీకు తెలుసు, మీ జనానికి తెలుసు. అప్పుడు లేని తప్పు, అరే ఎవరు బాలినేని శ్రీనివాస్ గారు, ఎవరు వంశీకృష్ణ యాదవ్ గారు, ఎవరు వీళ్ళందరూ వైసీపీ నుంచి మా పార్టీలోకి వచ్చిన వాళ్ళే కదా. మండలి బుద్ధప్రసాద్ గారు ఎవరు, లేకపోతే భీమవరం ఎమ్మెల్యే గారు ఎవరు,
అరే వీళ్ళు వైసీపీ అంటే ఎంతమంది వైసీపీ వాళ్ళు మీ పార్టీలో చేరారు? అలాగే ఒక వైసీపీ ఆడబిడ్డ మీ పార్టీలో చేరిందని మీరు ఎందుకు అనుకోలేరు? అరే అప్పుడు లేని బాధ, అప్పుడు లేని ఇబ్బంది నేను వైసీపీ అని ఇప్పుడు ముద్ర వేస్తుంటే, అరే నేను వైసీపీ అయితే మీకెందుకు పనిచేసేదాన్ని? జనసేనలో ఉండి వైసీపీకి కోవట్టుగా పనిచేసింది ఈమె జనసేన ద్రోహి అనేటువంటిది థర్డ్ ఎలిగేషన్. జనసేనలో ఉండి వైసీపీకి పనిచేశారా కోవట్టుగా? సార్ అసలు వైసీపీకి పని చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు సార్. మీరు ఒక్కటి నమ్మండి. ఎందుకంటే జగన్కి గారికి హైపిస్తున్నారంటే మనం వస్తే గెలుస్తామన్న నమ్మకం ఆయనకి లేదు. ఆయన గెలుపు ఆయనకు ఉంది. రజనీ ఎందుకు వెళ్ళిపోయింది? అమ్మాయిని అడగండి. అమ్మాయి అలా వెళ్ళడానికి వీళ్ళదు, పార్టీలో ఉండమనండి. వాళ్ళ అత్తగారు అయితే ఎలా వెళ్తుంది జనసేనకి? అలా అనలా. ఈరోజు వాళ్ళు పార్టీలోకి రమ్మని అనలా. వాళ్ళు రమ్మని అడగరు. మీకు ఇష్టమైతే మీరు రండి అంతే. మాకు అప్పుడు ఆ రోజు రాజకీయం అంటే ఇష్టం లేదు. ఇప్పుడు మీరు చెప్పిన సెంటెన్స్ని నేను అండర్లైన్ చేసుకోవచ్చా? నాకున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారము మీరు మీ సన్నిహితులతో మాట్లాడారు అని తెలిసింది. వైసీపీలోకి వెళ్లేందుకు ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా, లేకపోతే వెళ్లే ఉద్దేశం ఏదన్నా ఉందా? వైసీపీ నుంచి కనుక ఇన్విటేషన్ వస్తే యాక్సెప్ట్ చేస్తారా? సార్ వైసీపీ వాళ్ళు నన్ను పార్టీలోకి తీసుకోవడానికి వాళ్ళు ఇష్టపడలేదు సార్ ఓపెన్గా. ఎందుకంటే అందరూ రాజకీయ నాయకులు అవుతారు. ఒక ఆడబిడ్డ నాయకురాలాగా ఎదుగుతున్నప్పుడు ఆ అమ్మాయి కండువా కప్పి అనవసరంగా మనం ఒక పార్టీ ముద్ర వేయొద్దు. తప్పుని ప్రశ్నించే వాళ్ళు ఒక గద్దర్లాగో, ఒక కమ్యూనిజం భావాలు ఉన్న వాళ్ళలాగో అలా ఉండనేయండి. మీరు పార్టీలోకి ఇన్వైట్ చేయడం ఎందుకు? ఇప్పుడు నేను తప్పుని ప్రశ్నించాను, నేను వైసీపీ కోవటని ముద్ర వేసినారు. వైసీపీ వాళ్ళందరూ కూర్చొని ఒక జగన్ గారితో ఒక మీటింగ్ పెట్టుకొని మీరు అమ్మాయిని ఇన్వైట్ చేసినారా? లేదన్నా. మీరు ఎవరన్నా అమ్మాయికి డబ్బులు ఇచ్చినారా? లేదన్నా. మరి ఎందుకు అమ్మాయి మాట్లాడింది మన వైపు? అన్నా మన వైపు మాట్లాడలా, తప్పుని తప్పు అంది. మీరు అరెస్ట్ చేస్తే నేను రానంది, జైలుకి వెళ్తే నేను రానంది, మీరు నిప్పు పెడితే నేను వస్తానంది, మీరు కర్రలు పట్టుకుంటే నేను వస్తానంది. అక్కడ మన మీద అభిమానం, ప్రేమ లేదు అమ్మాయికి. అమ్మాయి సిద్ధాంతాలను ఇష్టపడింది కాబట్టి ప్రశ్నించింది. ఆ తిక్కలోళ్ళకి కోవట్టని ముద్ర వేసుకుని వాళ్ళు బయటికి గెంటేసుకున్నారు, వాళ్ళు బయటికి పంపించుకున్నారేమో. అమ్మాయి మన కోసం రాదు, మన కోసం వచ్చేది ఎత్తైతే వాళ్ళంతా మన వైసీపీ ఎంపీటీసీ. ముందు మనమే పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చి ఉండేవాళ్ళం, ఒక క్యాపబుల్ ఉన్న పర్సన్ అని. అమ్మాయి నాకు రాజకీయాలు వద్దంది, ఎగురుకుంటా కావాలని నా నాన్నని ఆ కులం కోసం పోయింది. అరే మనం రమ్మంటే కూడా రాదన్నా. ఇప్పుడు మనం అడగడం కూడా. మీ పొజిషన్లో ఎవరున్నా కూడా నేను కులం చూడలేదు, మతం చూడలేదు, జనసేన సిద్ధాంతాలు నమ్మి వెళ్ళాను అని ఒక పచ్చి అబద్ధం చెప్పేవాళ్ళు. జనసేననే కాదు, ఏ పార్టీ అయినా కూడా. ఐ లవ్ యువర్ హానెస్టీ రజనీ గారు. ఎస్, నేను నా అన్న కాబట్టి నా కులపోడివి అనుకొని పోయాను అనేటువంటి హానెస్ట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి నేను అదే హానెస్ట్గా అడుగుతున్నాను. వైసీపీ నుంచి ఇన్విటేషన్ వస్తే వెళ్తారా? ఎందుకు ఐఎమ్ ఇన్సిస్టింగ్ యూ మీన్స్, రాజకీయాలు వద్దనుకున్న వాళ్ళు రాజకీయాలతో కొంతకాలం ట్రావెల్ అయ్యారు కదా. ఇప్పుడు మీ వాయిస్ని వేరే ఒక పార్టీ ఇంకొక పార్టీ కనుక ఇన్వైట్ చేస్తే విల్ యూ ఏబుల్ టు జాయిన్ దట్? నో ఇష్యూ సార్. నేనైతే ప్రజెంట్ నాకున్న ఉద్దేశం అయితే ఏ పార్టీ అయినా ఇలాగే ఉంటుంది సార్. ప్రశ్నించే నా అన్న పార్టీనే ఈరోజు కొన్ని కండిషన్స్, కొన్ని కూటమి సిద్ధాంతాలు అంటుంటే ఇక వైసీపీ పార్టీలో ఎలా ఉంటుంది? వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి? సో ఏ పార్టీలో కూడా మనం ఇమడలేము. మనల్ని భరించగల పార్టీనే లేదు. ఓకే. సో తప్పుని ప్రశ్నించేవాడు కమ్యూనిస్టు, వాడు ఎప్పటికీ ఎమ్మెల్యే అవ్వలేరు, వాళ్ళు ఎప్పటికీ సీఎం అవ్వలేరు. కానీ వాళ్ళు ఎప్పుడు ప్రశ్నిస్తారు. అలాని కమ్యూనిస్టులు చేరదామా, లేకపోతే ఎక్కడుందామో అంటే వద్దొద్దు, ఒక న్యాయవాదిగా తప్పుని పోరాడదాం. ఎన్నాళ్ళు ఉంటామో మనకు తెలియదు, అంతంత మాత్రమే హెల్త్. దీంతో ఒక పార్టీలో చేరి ఒక స్థాయిలో వెళ్ళి ఒక మినిస్టర్ అవి పిచ్చి కోరికలు. నా స్థాయికి ఇవాళ రోజు మీతో పోట్లాడానా, రేపటి రోజు నేను లేననుకో, అబ్బా ఆ రోజు అంత పెద్ద జర్నలిస్టు విజయసాధునే నిలబెట్టి క్వశ్చన్ చేసిందిరా, భలే ఇంటర్వ్యూరా చెప్పుకోవాలి. అరే ఇంత పెద్ద గొడవ జరుగుతుంటే ఫ్లెక్సీలో రాష్ట్రం అంతా గొడ్డుపోయిందా? ఇక్కడున్న అడ్వకేట్లు ఏమైపోయారు, ఇక్కడ ఏమన్నా సోషలిస్ట్ యాక్టివిస్టులు ఏమైపోయారు? ఒక్కళ్ళన్నా ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? ఒక్క ఆడబిడ్డ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫ్లెక్సీ తీసేయండి, దీనివల్ల కొట్టుకుంటారని కంప్లైంట్ ఇచ్చింది. దాని తర్వాత ప్రెషర్స్, బెదిరింపులు ఏమి రాలేదు రజనీ? వస్తాయి సార్, చాలా వచ్చినాయి, స్టిల్ వస్తూనే ఉన్నాయి. సో నేను అప్పుడు చెప్పినాను, ఇక నేను మాట్లాడాను సార్, చాలా తప్పు అయిపోయింది, ఇక నేను మాట్లాడను, ఏ టీవీ డిబేట్లోకి రాను, మీకు ఎదురుగా తిరగబడి నేను ఎప్పుడు పోట్లాడను, ఇక నేను కామ్ అయిపోతాను. నాకు తెలిసింది ఏంటంటే తప్పుని ప్రశ్నిస్తే చావు చివరటంచుల దాకా వెళ్తామా అనేది నేను చూసిన. ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాల ఇబ్బందులు పెట్టారు, నరకానికి స్పెల్లింగ్ రాపించినారు. ఇప్పటికీ నేను కోరుకుంది ఒక్క స్వామి వారి కోసం, ఆ లడ్డు కోసం నేను ఎమోషనల్ అయి వచ్చా. ఇక అక్కర్లా, ఇక లడ్డు వివాదం పోయింది. నేను మాట్లాడను, నేను ఏ టీవీ డిబేట్కి రాను, నేను మీతో పోరాడను అంటే కాడి దించేయటమా లేకపోతే సరెండర్ అవ్వటమా? నేను అర్థం చేసుకోవాలి. మీరు సరెండర్ అవుతున్నాను అనేది నా మనస్సాక్షికి నేను
చెప్పకూడనటువంటి మాట. ప్రాణం పోయినా సరెండర్ అవ్వకూడదు. తెలంగాణ కేసులో పీక మీద కాలేసి ఒక పోలీస్ ఆఫీసర్ తొక్కినప్పుడు నీకు దమ్ముంటే చంపేయి, నీకు దమ్ముంటే చంపేయి, తొక్కు, ఇంకెంతసేపు తొక్కుతో తొక్కు, ఇక్కడితో పోతా. అంతేకాని నేను బ్రతికున్నంత వరకు పోరాడతానని ఆ పోలీస్ ఆఫీసర్కి శపథం చేసిందని. ఆ బూట్ కాలు మచ్చలు ఇప్పటికీ నా నల్లగడ్డతో నా మెడ మీద ఉంటాయి. ఇంతకీ ఎవరు ఆ పోలీస్ ఆఫీసర్? అప్పుడు మన తెలంగాణలో సార్, తెలంగాణలో ఒక సజ్జనార్ గారు కేసు చేస్తున్నప్పుడు ఆయన అభిమానులు అంటూ కొంతమంది వచ్చి నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు నాకు జరిగిన ఇన్సిడెంట్ అది గద్దరన్న గారికి బాగా తెలిసిన ఇన్సిడెంట్. సో అటువంటి ఇన్సిడెంట్లో కూడా వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గాలా నాకు అర్థం కావట్లా. సరే వాళ్ళు నన్ను తిట్టారు, మీకు తెలుసు, వాళ్ళందరూ తిట్టుకున్నారు. ఒక ఆడబిడ్డకి ఇష్యూ జరిగితే సిగ్గు లేకుండా వచ్చి కేసులు చేసిద్దని. నా గురించి తెలియని వాళ్ళు నన్ను తిట్టుకున్నారంటే తప్పులేదు. నేను అమరావతి ఉద్యమానికి కష్టపడ్డాను, పార్టీ గెలుపులో 1% అన్న నా పాత్రతో నేను కష్టపడ్డాను. నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు, నేను అవసరానికి ఉపయోగపడిన వాళ్ళు, అంటే నేను పనిచేసిన వాళ్ళు కూడా ఈరోజు నన్ను అర్థం చేసుకోకుండా రజనీ గారు ప్రశ్నించారు కదా. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా తిట్టారా, పవన్ కళ్యాణ్ గారిని నేను విభేదించారా? లేదు కదా. నువ్వు అలా మాట్లాడకూడదన్నా, నువ్వు ఇలా ప్రశ్నించాలన్నా, నువ్వు నీలాగుండన్నా అని అనడమే తప్పు అంటే ఓకే, దానికి కూడా నేను కొన్నాళ్ళు కామ్ అయిపోతాను సార్. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితికి నేను తప్పుని ప్రశ్నించాననే ధోరణి వదిలేసి అంబటి రాంబాబు గారికి సపోర్ట్ చేస్తున్నానని మీరు అనుకుంటున్నారు. అంబటి రాంబాబు ఎవరు? నా అన్న అనుకుని కదా మీ దగ్గరకు వచ్చాను. అప్పుడు మీరు పిలిచినప్పుడు అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు నన్ను పార్టీలో పిలవలేదని మీరు అనుకుంటున్నారా? మా అత్త వైసీపీ ఎంపీటీసీ కదా, ఇప్పటికీ ఎంపీటీసీ కదా. ఎన్నిసార్లు వాళ్ళ నుంచి కబురు వచ్చి ఉంటుంది మీకు తెలుసా? ప్రభుత్వం వాళ్ళది ఉంది, మీరు 2 చోట్ల ఓడిపోయిన వాళ్ళు, మీరు పిలుస్తున్నారు. గెలిచి 151 సీట్లతో ఉన్న వాళ్ళు పిలిస్తే అటు వెళ్తారా, ఓడిపోయిన దగ్గరికి వెళ్తారా? ఎవరైనా కోవర్ట్ అంటే ఓడిపోయిన దగ్గరికి వెళ్తారా, గెలిచిన దగ్గరికి వెళ్తారా? గెలిచిన అధికారం ఎటుంటే అటు వెళ్తారు కదా. గెలిచిన దగ్గర నేను వదిలేసి 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి నా అన్న, నా కులపోడు, పార్టీ కోసం కష్టపడుతున్నాడు, సిద్ధాంతాలని గౌరవిస్తాడు అంటూ నేను నీ దగ్గరకు వస్తే ఇప్పుడు వచ్చి వైసీపీ అంటే ఇప్పుడు ప్రభుత్వం మీది. ఇప్పుడు ఎవరన్నా ఓడిపోయిన పార్టీకి 3 సంవత్సరాలు ఉండగా వెళ్తారండి? మీరు ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు చూశారు? ఎలక్షన్ ముందు 6 నెలల ముందు రంగులు మారుస్తారు, కండవాలు మారుస్తారు. దానికి కారణం నాకు ఎంపీ ఇవ్వలేదు, ఎమ్మెల్యే ఇవ్వలేదని. ఈరోజు గొట్టిపాటి రవికుమార్ గారండి, మా ఊరికి సంబంధించిన వ్యక్తి, అక్కడ ఎమ్మెల్యే. ఆయన ఒకప్పుడు టీడీపీలో ఉండేవారు. అప్పుడు పొలవమని మా ఊరంతా టీడీపీనే, మేము స్వయంగా ఆయన్ని టీడీపీ కండవ కప్పి మా ఇంటికి పిలిపించి భోజనం పెట్టి వాళ్ళ మిస్సెస్కి సంబంధించిన ర్యాలీలని మేమే దగ్గరుండి చేసినాం టీడీపీకి. తర్వాత ఆయన వైసీపీకి వెళ్ళిపోయాడు. పొలమని మేము కూడా వైసీపీకి వెళ్ళిపోయాం. ఆయన ఏంటంటే వైసీపీకి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళ ఆవిడ్ని, వాళ్ళ అబ్బాయిని పిలిపించి మళ్ళీ ప్రచారం చేపించి ఆ ఇంటికి ఓటేయడం అని మళ్ళీ మా ఊరంతా ఆయన వెనకాల తిరిగినాం. తర్వాత మళ్ళీ ఆయన టీడీపీకి వెళ్ళిపోయాడు. ఇక అప్పుడు వైసీపీలో నుంచి టీడీపీలోకి వెళ్ళిపోయిన వ్యక్తి వెళ్ళిపోయాడు, కానీ మేము అట్లా స్టాండర్డ్గా ఉన్నాం. ఆ వైసీపీ స్టాండర్డ్ అది. మేమంతా బుజ్జిగారు వెనకాలి. ఈ రోజుకి బుజ్జిగారు మా ఇంటికి ప్రచారానికి వచ్చినప్పుడు మా భర్త గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి ఆయనతో ఉంటే ఇబ్బంది అని వెనక్కి ఉండేవారు. ఆయన వాకిట్లోంచి వంటగదిలోకి వచ్చి అమ్మా ఆయన బయటకు వస్తేగా నేను రాను, నాయుడు బయటికి రాను, నువ్వు దాక్కుంటావేంటి నన్ను చూసి అని వాళ్ళ మిస్సెస్ని, వాళ్ళ సంబంధించిన కార్యకర్తల్ని 100 మందికి మా ఇంట్లో భోజనాలు పెట్టించాం. అప్పుడు ఆయన టీడీపీ, తర్వాత వైసీపీ, ఈ 2 సార్లు మేమే పనిచేసాం. ఆయన అడగండి, ఆయనకి తెలుసు. బుజ్జన్న అంటాం మేమంతే, ఆయన పేరు కూడా మాకు తెలియదు, బుజ్జన్న. ఈ రోజుకి నేను ఇంటికి వెళ్తా, అన్న ఈ పని అవసరం అన్న, అమ్మ చేద్దామమ్మా, ఎట్లుంది మీ ఊరు, ఎటు వస్తుంది, నీ వైపు నా వైపు, అన్న నువ్వు ఎటుంటే అటేనన్నా అని. ఈ రోజు కూడా మా ఊరు పక్కకి అటు ఇటు రాదు. అయితే నీ వైపు లేకపోతే ఉన్న పార్టీలో ఉంటారుగా, నా వైపు ఎందుకు వస్తారు? ఏముందని నా వైపు రావడానికి? ఇప్పుడు నేను జనసేన వాళ్ళందరినీ తెచ్చాను అనుకోండి, వాళ్ళందరినీ అకామిడేట్ చేయాలా? సో మనము ఒకళ్ళని పిలుచుకురావడం తేలిక విషయం, వాళ్ళ బాధ్యతలు తీసుకోవడం చాలా గొప్ప విషయం. బాధ్యతలు తీసుకురానప్పుడు తీసుకురాకూడదు. సో నేను అందుకని కామ్గుంటా. సో ఈ రోజుకి వాళ్ళు వైసీపీలోనే ఉన్నారు సార్. వాళ్ళు ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు, ఇదేంటక్క 4 ఏళ్ల నుంచి నువ్వు మాకు వ్యతిరేకంగా నువ్వు జనసేనలో ఉన్నా సరే మేమందరం నీ కోసం అటే తిరుగుతున్నాం కదా. నా పార్టీ కండవా కప్పుకున్న రోజు కూడా మా ఊరు వైసీపీ మొత్తం మా జనసేన పార్టీ గేటు దగ్గర నుంచింది. ఊరు మొత్తం జనసేన పార్టీ గేటు దగ్గర నుంచింది. దగ్గర 200 మంది జనం వచ్చారు, మొత్తం వైసీపీనే. ఎందుకని? కులాభిమానం. అరే మన కులపోడు పార్టీలోకి వెళ్తున్నాను, ఒక్కరు కూడా వద్దల్లా. ఆఖరికి నా కుటుంబం, నేను వద్దులేండి ఎందుకు మన వైసీపీలోనా, లేదు మన కులపోడు పిలిచాడు, అరే చిన్న విషయం ఏంటి, పని చేయి, ప్రభుత్వంలో మనం ప్రభుత్వం కాదు మన కులపోడు. ఆ అభిమానం ఓపెన్గా ఒప్పుకోవాలంతే. సో కులం పెద్దన్న పాత్ర పోషిస్తేనే జనసేన ఒక గ్రాఫ్లోకి వచ్చింది సార్, కూటమి గెలిచింది. అది అందరం ఓపెన్గా ఒప్పుకోవాలి. నువ్వు కులం పేరు ఎత్తకూడదు. నాకు అమరావతి ఉద్యమ రైతులు
అభిమానమే, దళితుల అభిమానమే, తెలంగాణలో చనిపోయిన నలుగురు ఏ కులపుస్తులో నాకు తెలియదు. కానీ నా కులపోడికి కష్టం వచ్చినప్పుడు నేను నిలబడాలన్న ఉద్దేశంతో నేను నిలబడ్డా. నాకేం కులమత తత్వాలు ఏం లేవు. కాకపోతే అతను ఒక పార్టీ కాదు, అతను ఒక ఉద్యమకారుడు. ఓకే, అలా భావించినాను. ఈరోజు నాకు కష్టం వచ్చినప్పుడు నాకేమో నేను నడి రోడ్డు మీద ఉన్నట్టు అనిపిస్తుంది. ఈరోజు నా అన్న సాయం చేస్తాడా అంటే సరే చేస్తాడు, చెయ్యాలి, అతని అకౌంటబిలిటీ ఉంది. ఇది ఆశ అత్యాశ? అది నా రైట్, నా రైట్, నా హక్కు. మీ హక్కు. ఓకే, మీ అన్న హెల్ప్ చేస్తారు, పవన్ కళ్యాణ్ నన్ను చూస్తారు, ఖచ్చితంగా నా మొర ఆలకిస్తారు, నాతో మాట్లాడతారు, మాట్లాడేందుకు అవకాశం ఇస్తారు అనేటువంటిది ఆశ అత్యాశ అంటున్నాను. సరే, ఆయన పిలిచినా ఆయన ముందు కూర్చోను, ఆయన మాట్లాడతానన్నా మాట్లాడను, ఆయనకు అవన్నీ తెలుసు. ఆయన ఏంటో నేనేంటో ఇద్దరం ఒకటే. ఆయన 2014-19 టైంలో ఎలాంటి డెసిషన్ కోపంలో తీసుకున్నాడో ఇప్పుడు అలాంటి డెసిషన్లోనే నేనున్నా. ఆయన అప్పుడు ఓర్పుగా ఉండుంటే మళ్ళీ రాజధాని ఒక 5 ఏళ్ళు ఉండుండేనేమో. ఇప్పుడు నేను తీసుకున్న డెసిషన్ వల్ల నాకు ఇబ్బంది జరిగినా పార్టీ కూటమికి ఇబ్బంది ఉండకూడదని కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తున్నాను. ఎందుకంటే నాలో ఉండే ప్రతి ఆలోచన ఆయనలో ఉంటుంది. కానీ ఆయన ఓర్పుగా ఓపిగ్గా రాష్ట్ర అభివృద్ధి కోసమో కూటమి కోసమో తల వంచి రజనీ కాస్త అగ్రెసివ్లో ఉందిలే, అలా అవ్వదు, అలా చేయలేము, కొంత ఓర్పుగా ఉండాలా, మనం చేద్దాం, తెలుసు అమ్మాయి మీద ఏం యాక్షన్ తీసుకోకండి, సస్పెన్షన్ ఆర్డర్ ఇవ్వకండి, రాజీనామా చేస్తుందేమో అడగండి, లేకపోతే ఇలాంటి మాట్లాడుతున్నారు. కానీ నేను తప్పు చేసి అనిపిస్తే నా ముందు నుంచోబెట్టి కడిగేస్తాడు ఆయన. అదేం పని అన్నాడు అనుకో, నేనేం చెప్పాలా? అయితే కర్రలు తీసుకుని రోడ్డు మీదకి వచ్చేస్తారన్న వాళ్ళు, రాకూడదు. లేకపోతే ఇంకా ప్రతి దాంట్లో అదెందుకు అలా అడిగావు, ఇదెందుకు అలా అడిగావు అన్నారనుకో, అది తప్పు, ఇది తప్పు, అన్నిటికీ సమాధానం చెప్పగల కెపాసిటీ నాకుంది. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే ఒకవేళ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేము, ఆ అమ్మాయి డెసిషను, ఆడబిడ్డని ఇబ్బంది పెట్టకూడదు. సరే, అందుకని ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఆ దూరం అనేది అలా ఉంది సార్. అంతేగాని ఆయన పిలవాలి, ఆయన స్పందించాలి, ఆయన నాకు హెల్ప్ చేయాలి అనేది నేను ఎప్పుడు ఆశించాను. తెలంగాణ కేసులో ఎవరి హెల్ప్ ఆశించినాను, ఎవరు నాకు సహాయం చేస్తే నిలబడ్డాను? ఒక పార్టీ ఉందా, ఒక కులం ఉందా? మీరే కులం నాకు తెలియదు. మీరు ఎన్నోసార్లు నన్ను అక్కడి దాకా వెళ్తున్నానంటే మీ వెహికల్లోనే డ్రాప్ చేసి, జాగ్రత్త రజనీ గారు మళ్ళీ ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయండి, క్యాబ్ రాకపోతే నేను వచ్చి డ్రాప్ చేస్తానన్నారు. ఈ రోజుకి మీ క్యాస్ట్ ఏంటో నాకు తెలియదు. ఏ కులపోడు నాకు అక్కడ ఉపయోగపడలా. నాకు కులం లేదు, నాకు పార్టీ లేదు, నాకు మతం లేదు. మీరందరూ సహాయం చేశారు, ఈవెన్ దో మీరే మతమో కూడా నాకు తెలియదు. సో అందరూ కలిసికట్టుగా ఆ కేసుని జయించగలిగినప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది కులం మతాలు ఉండకూడదు. కానీ మనవుడు ఒకడు కష్టపడుతున్నప్పుడు, అతను కరెక్ట్గా ఉన్నప్పుడు, అతను సిద్ధాంతంగా ఫాలో అవుతున్నప్పుడు, అప్పుడు మన సహాయం అవసరం ఉన్నప్పుడు అక్కడ నిలబడాల అనేదాన్ని నమ్మి వైసీపీలోకి వెళ్ళలేదు, టీడీపీలో ఆఫర్ వచ్చినా వెళ్ళలేదు అప్పట్లో. తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం గారు నేషనల్ పార్టీలో ఇంట్రెస్టెడ్ అని అడిగినప్పుడు వెళ్ళలేదు. కేసీఆర్ గారు ఆధార్ కార్డు మార్చుకోమ్మా, మహిళా కమిషన్ కాదు ఎమ్మెల్సీ టికెట్ ఇప్పిస్తానంటే నాకు వద్దొద్దు, ఈ కేసు చేయాల్సిందే, ఈ కేసు మధ్యలో ఆపడానికి మీరు ఇలా చేస్తున్నారు, నాకే పదవులు వద్దంటే, పిచ్చిదనా, ఎమ్మెల్సీ అంటే ఎంత పెద్ద పదవో తెలుసా, షార్ట్ కట్లో లాటరీ తగిలింది నీకు అని నా దగ్గరకు వచ్చిన గద్దరం నాకు తెలుసు నా కెపాసిటీ ఏంటని. జస్టిస్ గోపాల్ గౌడ్ గారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఆయనకి తెలుసు నా కెపాసిటీ ఏంటో. సో ఐ డోంట్ వాంట్ టు ప్రూవ్, నేను అందరి ముందు ప్రూవ్ చేసుకోవాల్సిన పని లేదు. ఇది నాకు రాలేదని కోపం, నాకెందుకు కోపం? ఇంతకంటే పెద్ద వచ్చినప్పుడే ఏదో ఉద్యమాలు, ఏదో సిద్ధాంతాలు అనే దాంతో వెనక్కి వెళ్ళిపోయిన దాన్ని. సో వీటి గురించి కాదండి, ఒక పదవి గురించి కాదు, నా అన్న మీద కోపంతో కాదు, సిద్ధాంత విరుద్ధంగా వెళ్తున్నప్పుడు తప్పుని తప్పు అని ప్రశ్నించాల్సినటువంటి ఉద్యమ ఆవేశంతో మాట్లాడిన మాటలే తప్ప ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదు. ఇప్పటికీ నా అన్నాని ఎందుకు అంటున్నానంటే అది మా పేటెంట్. రైట్. ఒక ముఖ్యమైన ప్రశ్నతో ముగిస్తాను రజనీ గారు, దీనికి ఖచ్చితంగా నిజమైన సమాధానం కావాలి. ఇంకొక 15 ఏళ్ళు కూడా టీడీపీతోనే జనసేన ఉంటుంది అని పవన్ కళ్యాణ్ పదే చెప్తున్నారు. దీన్ని జనసేన క్యాడర్ డైల్యూట్ చేసుకోలేకపోతుంది, డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. ఇంకా మీరెప్పుడు సీఎం అవుతారు టీడీపీతో ఉంటే అనేటువంటిది వాళ్ళ ఆవేదన అనేటువంటిది ఓపెన్గా తెలుస్తోంది. నిజంగా జనసేన నుంచి బయటకు వచ్చేందుకు మెజారిటీ నేతలు సిద్ధంగా ఉన్నారా? పవన్ కళ్యాణ్ కనుక ఇలాగా ఉంటే జనసేన భవిష్యత్తు అంధకారమే ఉంటుందా ముందు? 15 ఏళ్ళు సీఎం అనేది ఆయనే డైజెషన్ చేసుకోలేరు. బట్ 10 సార్లు చెప్పినా ఆయనే డైజెస్ట్ చేసుకోలేరు. ఎందుకంటే మా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో ఆయనకు తెలుసు. ఓకే. సో జనాలు వెళ్ళిపోతారా అనే కంటే అసలు పవన్ కళ్యాణ్ గారు ఉంటారా అనేది ప్రశ్నార్థకం. పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు కూటమితో ట్రావెల్ చేస్తారు, చెయ్యాలి, ఆయనే సీఎంగా ఉంటారు, మనం కలిసి ఉంటాం, రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. 15 ఏళ్ళు సీఎం డిజిగ్నేషన్లో ఏమన్నా మార్పు వస్తే అక్కడుండే నాయకుల ఆలోచనల కంటే
కార్యకర్తల ఆలోచనల కంటే 100 రెట్లు ఆలోచన ఆయనలో పెరుగుతుంది. మేమేమనుకుంటున్నామో, మేమేం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో మాకంటే ఎక్కువ ఆయనకే తెలుసు. సో డెసిషన్ మేకర్ ఆయనే, కింగ్ మేకర్ ఆయనే. అప్పుడు ఏ షార్ట్ టెంపర్ డెసిషన్ తీసుకుంటాడా, ఆలోచించి మా భావోద్రేగాలకు తగ్గట్టుగా డెసిషన్ తీసుకుంటాడా? ఇక పొద్దుగూకులు ఆయనే సీఎం అయితే మరి మనం ఎప్పుడన్నా అయ్యేది? 15 ఏళ్ళు అంటే మీ వయసు ఎంత? అప్పటికి మీ వయసు ఎంత అవుతుంది? ఇప్పుడు లోకేష్ గారు టైంలో ఉన్నారు, అప్పుడు దేవాంష్ గారు వచ్చేస్తారు, ఇంకెప్పుడు మీరు అవుతారు సీఎం, మేము ఎప్పుడు మిమ్మల్ని చూస్తాము సీఎంగా అనేటటువంటి ఆలోచనతో ఉండేటటువంటి జనసేన నాయకులకు కానీ, అభిమానులకు కానీ, కార్యకర్తలకు కానీ ఆయన ఒక అకౌంటబిలిటీగా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఆయన ఉన్నారు. సో అందుకే ఆయన ముందు లిమిటెడ్గా మనం ట్రావెల్ చేస్తాం, మనం కలిసి వెళ్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం అని అంటారే కానీ జరగబోయే విపత్తు లేకపోతే మా ఎక్స్పెక్టేషన్స్ ఏంటనేది మాకంటే ఎక్కువ అన్నకే తెలుసండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన వయసు ఒక 55 ఉంటుందేమో. ఓకే, ఉంటుందా 55? నాకు తెలియదు. 50 ఉంటుంది, 50 to 55 మధ్యలో ఉంటుంది. ఓకే, 50 to 55 మధ్యలో ఉంటుంది. 55 ఉంటుందిలేండి. ఒక 55 అనుకోండి. ఒక 15 ఏళ్ళు అంటే 55 నుంచి 65, 70 సంవత్సరాలకి ఆయన సీఎంగా చూడాలా? ఈ లోపంతా ఆయన కెపాసిటీ, ఆయన క్యాపబిలిటీ లేకపోతే ఇంకా పెరుగుతుంది కదా క్యాలిబర్, అప్పుడు ఆయనే సీఎం అవ్వచ్చు కదా. ఇలాంటి ఆలోచనలు తర్వాత ఈక్వేషన్స్ చాలా మారుతాయేమోనండి. బట్ 100% మా జన సైనికులు కానీ, అభిమానులు కానీ ఆయన ఒక అత్యున్నత స్థాయిలో చూడడం కోసమే మేము కష్టపడ్డాం అనే ఒక ఆలోచన తప్ప అంతకుమించి ఏముండదండి. కూటమి కలిసి ఉండాలి, రాష్ట్ర అభివృద్ధి జరగాలి. నా అన్న మీద ఎటువంటి వ్యతిరేకత లేదు. నేను జనసేన అధికార ప్రతినిధి కాకపోవచ్చు కానీ జనసేన అభిమానిగా వాకిట్లో నుంచోనైనా నా అన్న గెలుపుని, నా అన్న అభివృద్ధిని, నా అన్న సిద్ధాంతాలని కాపాడగల కెపాసిటీ నాకైతే ఉంది సార్. రైట్ రజనీ గారు, సమయం తక్కువ ఉంది కాబట్టి చాలా క్లుప్తంగా మాట్లాడాను. మళ్ళీ కలిసినప్పుడు చాలా డీటెయిల్గా ఇంకా ఎన్నో నగ్న సత్యాల్ని, బ్లాస్టింగ్ న్యూస్ని ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ వన్స్ అగైన్. నమస్తే.